2026లో ఎవరైతే తెలంగాణలో బీఎడ్ కోర్స్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో 2026 సంబంధించిన ఎడ్సెట్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారండి. ఈ వీడియోలో కంప్లీట్ మీకు ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు అండ్ చాలా మంది బీఎడ్ కోర్స్ అనేది వేస్ట్ చేయకండి అని అంటున్నారు. సో బీఎడ్ ఎందుకు వేస్ట్ వాళ్ళు ఎందుకు అంటున్నారు? సో మనకు క్వాలిఫికేషన్ కావచ్చు, మనం మెథడాలజీ చాయిస్ ప్రాపర్గా చేస్తున్నామా లేమా, మనం చేసిన గ్రాడ్యుయేషన్ బట్టి మనము ఎలాంటి మెథడాలజీకి మనం ఎలిజిబుల్, సో అది ఫస్ట్ చూసుకోవాలి. చూసుకున్న తర్వాత బీఎడ్ చేయాలి. సో వితౌట్ ప్రాపర్ ఆప్షన్ సబ్జెక్ట్స్ కావచ్చు, వితౌట్ ప్రాపర్గా మనకు బీఎడ్లో మెథడ్స్ ఎలా చూస్ చేసుకోవాలో తెలియక వాళ్ళు ఏదో ఒక బీఎడ్ అయితే చేస్తున్నారు. దాని తర్వాత వాళ్ళకి ఎలిజిబిలిటీ కూడా చాలా మందికి తెలుస్తలేదు. సో ఇదే వీడియోలో అప్కమింగ్ స్టూడెంట్స్ ఎవరైతే 21 ఏజ్ టు 40 ఏజ్ వరకు ఎవరైతే లేడీస్ ఉన్నారో 90% వీళ్ళే ఎక్కువ మంది బీఎడ్ చేస్తున్నారు. సో వీళ్ళే ఎక్కువ మిస్టేక్స్ చేస్తున్నారు. జెంట్స్, సో మేల్ క్యాండిడేట్స్ చాలా తక్కువ అప్లై చేస్తారు. కాబట్టి సో మీరైనా ప్రాపర్గా మీరు బీఎడ్ చేయాలా లేకపోతే డిఎడ్ చేయాలా అది కూడా నేను ఇదే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలాంటి క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళు బీఎడ్ చేయాలి, ఎలాంటి క్వాలిఫికేషన్ లేని వాళ్ళు మీరు వేరే కోర్సెస్ ఎలా ఆప్ట్ చేసుకోవాలి, అండ్ మనకు 2 కోర్సెస్ అప్లై చేయాలా, ఒక కోర్స్కి అప్లై చేయాలా అన్ని ఇదే వీడియోలో డిస్కస్ చేయడం జరుగుతుందండి. సో చాలా ఇంపార్టెంట్ వీడియో. ఒక 20 ఇంపార్టెంట్ పాయింట్స్ అయితే ఉంటాయి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి మనకు ఎవరైతే టీచింగ్ వైపు వెళ్దాం అనుకుంటున్నారో, సో మనకి ఇక్కడ నాట్ ఓన్లీ డిగ్రీ స్టూడెంట్స్, బీటెక్ వాళ్ళు కూడా మనకు చేస్తూ ఉంటారు. కాబట్టి ఇప్పుడు రీసెంట్గా ఫైనల్ ఇయర్స్ వాళ్ళు కావచ్చు అండ్ బీఎడ్ అయిపోయి అసలు దీని మీద నాలెడ్జ్ లేని వాళ్ళ కోసం కొద్దిగా డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు అందరు వినండి. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి ఎడ్సెట్. సో ఎవ్రీ ఇయర్ మనకు ఈ బీఎడ్ కోర్స్ చేయాలంటే ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. సో తెలంగాణ ఎంట్రన్స్ ఎగ్జామ్ 2026, సో టీజీ ఎడ్సెట్ అంటారు. సో ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడం వల్ల మనం బీఎడ్ కోర్స్ చేసుకోవచ్చు. సో బీఎడ్ కోర్స్ వచ్చేసి మనకు 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది. సో ఈ కోర్స్ మనకి ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది, తెలుగు మీడియంలో ఉంటుంది. సో ఇది ఫస్ట్ పాయింట్. ఇది రెగ్యులర్ కోర్స్ మాత్రమే. చాలా మంది నేను ఓపెన్లో కావాలంటే ఓపెన్లో ఎక్కడ కూడా లేదు. ఈ కోర్సెస్ వచ్చేసి గవర్నమెంట్ టీచర్కి ఎలిజిబుల్ అయ్యే కోర్సెస్ అన్ని రెగ్యులర్ మోడ్లోనే ఉంటాయి. సో ఇది ఫస్ట్ పాయింట్. ఓన్లీ రెగ్యులర్గా వెళ్ళే వాళ్ళు మాత్రమే ఇది అప్లై చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి అందరూ 1 ఇయర్ బీఎడ్ కోసం అయితే ఎదురు చూస్తారు. కాకపోతే సో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఎందుకు 1 ఇయర్ బీఎడ్ వాళ్ళు పెడతలేరో. సో చైర్మన్ సార్ కూడా చెప్పారు, మనకు తెలంగాణ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ వాళ్ళే ఇవన్నీ ఇంప్లిమెంట్ చేయాలి. సో వాళ్ళు ప్రాపర్గా ఇంకా దీని మీద 1 or 2 ఇయర్స్ అయితే పట్టొచ్చు. సో ఈ ఇయర్ చేద్దాం అనుకున్న వాళ్ళు 2 ఇయర్స్ బీఎడ్ మాత్రమే ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ ఉంటుందా అంటే ఎగ్జాక్ట్లీ మనం చెప్పలేము. సో ఇది ఫస్ట్ పాయింట్. 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, 1 ఇయర్ బీఎడ్ అయితే ఈ ఇయర్ లేదు, రెగ్యులర్ మోడ్లో చేసుకోవాలి. సెకండ్ పాయింట్ వచ్చేసి ఎలిజిబిలిటీ. సో ఈ కోర్స్ చేయాలంటే దానికి ఒక సపరేట్ ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఫస్ట్ ఎలిజిబిలిటీ వచ్చేసి గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, అండర్ గ్రాడ్యుయేషన్ కావచ్చు, గ్రాడ్యుయేషన్. సో ఎవరైతే ఓపెన్ డిగ్రీ కావచ్చు, రెగ్యులర్ డిగ్రీ కావచ్చు, బీటెక్ కావచ్చు, ఈ 3 టైప్ ఆఫ్ క్వాలిఫికేషన్స్ ఉన్న వాళ్ళు మీరైతే ఎలిజిబుల్. అండ్ అందులో మీ గ్రాడ్యుయేషన్లో మార్క్స్ కూడా ఇంపార్టెంట్. ఇక్కడ ఓసీఈడబ్ల్యూఎస్ వాళ్ళకు మినిమం 50% ఆఫ్ మార్క్స్ వచ్చి ఉండాలి. ఎస్సీ ఎస్టీ బీసీ స్టూడెంట్స్ 40% ఆఫ్ ద మార్క్స్ వచ్చి ఉంటే మీరు ఎలిజిబుల్, అప్లై చేసుకోవచ్చు. అండ్ ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ ఎవరైతే డిగ్రీ ఫైనల్ ఇయర్స్, బీటెక్ ఫైనల్ ఇయర్స్, డిగ్రీ తర్వాత డిఎడ్, ఇప్పుడు ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు డిఎడ్ తర్వాత బీఎడ్ వేసే వాళ్ళు కావచ్చు, పీజీ తర్వాత బీఎడ్ వేసే వాళ్ళు కావచ్చు, ఎంబీఏ తర్వాత ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు, మీరు ఏదో ఒక కోర్సులో ఉండి ఫైనల్ అంటే జూన్ జూలైలో మీ కోర్స్ అయిపోయి ఇప్పుడు వేరే కోర్స్ ఈ అకాడమిక్ ఇయర్లో చేయాలనుకుంటే అందరూ కూడా ఎలిజిబుల్. ఆల్ ఫైనల్ ఇయర్స్ ఆఫ్ ఎనీ కోర్స్, మీరు ఏ కోర్స్ అన్నా కానీ ఈ గ్రాడ్యుయేషన్ ఉండాలి మీకు. బేసిక్ బీటెక్ ఆర్ డిగ్రీ ఉండి వేరే కోర్స్లో ఉండి ఫైనల్ సెమిస్టర్ జూన్ జూలైలో అయిపోయే వాళ్ళు అందరూ ఎలిజిబుల్. సో ఇది మెయిన్ పాయింట్. ఇప్పుడు ఎవరు ఎలిజిబుల్ కాదు? సో ఈ బీఎడ్ అనేది ఎవరు ఎలిజిబుల్ కాదంటే ఫస్ట్ ఎవరైతే ఎంబీబీఎస్ మధ్యలో ఆపేసిన వాళ్ళు, ఎంబీబీఎస్ అయిపోయి ఇప్పుడు టీచింగ్ వైపు అలాంటి క్యాండిడేట్స్ కూడా ఉంటారు. సో అలాంటి వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ బీఎస్సీ అగ్రికల్చర్ వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. బ్యాచులర్ ఆఫ్ వెటరనరీ సైన్సెస్ వాళ్ళు కూడా నాట్ ఎలిజిబుల్. బిహెచ్ఎంటీ వాళ్ళు నాట్ ఎలిజిబుల్. అండ్ చాలా ఇంపార్టెంట్ బీ ఫార్మసీ. సో చాలా మంది ఉంటారు బీ ఫార్మసీ చేసిన వాళ్ళు చాలా మందికి ఇంట్రెస్ట్ ఉంటుంది. సో అందరు లేడీసే ఉంటారు, అందులో కూడా 80% 90% లేడీసే. బీ ఫార్మసీ వాళ్ళు మీరు ఇంటర్మీడియట్ ఉంటే, మీకు క్వాలిఫికేషన్ ఇంటర్ ఉంటే, లైక్ మీకు బీ ఫార్మసీ చేశారంటే మీకు ఇంటర్ ఉంటుంది. సో ఇంటర్ ఉంది కాబట్టి మీరు డిఎడ్ చేసుకోవచ్చు. అండ్ ప్రజెంట్ 2026లో ఈ బీఎడ్ కన్నా డిఎడ్ అయితే మంచి కోర్సు. ఎక్కువ గవర్నమెంట్ జాబ్స్ కావచ్చు, ఎక్కువ వేకెన్సీస్ కావచ్చు, అన్ని డిఎడ్కి ఉంటాయి. సో డిఎడ్ అన్న టీటీసీ అన్న ఒకటే. సో అది కూడా ఎట్ ద ఎండ్ ఆఫ్ ద వీడియో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీకు ఎలాగో బీఎడ్ వేసుకునే ఆప్షన్ లేదు కాబట్టి మీరు డిఎడ్ మాత్రమే చేసుకోవాలి. డిఎడ్ మీరు చేయాలంటే డీసెట్ ఎంట్రన్స్ ఉంటుంది. సో ఆ ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయాలి. సో బెస్ట్ కోర్సు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో అది చేసుకోవచ్చు. నెక్స్ట్ ఎల్ఎల్బి లా కోర్సెస్ 5 ఇయర్ కావచ్చు, 3 ఇయర్ ఎల్ఎల్బి ఎవరైనా చేసిన వాళ్ళు ఉంటే మీరు కూడా టీచింగ్ వైపు రాకూడదు, ఈ బీఎడ్ వేసుకోకూడదు. మీరు సపోజ్ టీచర్ అవ్వాలంటే డిఎడ్ వేసుకోవచ్చు, ఇంటర్ ఉంటే డిఎడ్ వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. జాబ్ ఓరియంటెడ్ కోర్సెస్ చేసిన వాళ్ళు కూడా మీరు ఇక్కడ నాట్ ఎలిజిబుల్. సో ఇవి మెయిన్ పాయింట్. సో ఈ బీఎడ్కి నాట్ ఎలిజిబుల్ స్టూడెంట్స్ కావచ్చు, ఎలిజిబుల్ అయి ఈ మార్క్స్ లేని వాళ్ళు కొంతమంది 40% బిలో ఉన్న వాళ్ళు ఉంటారు. ఎస్సీ ఎస్టీ బీసీలో
30%, 38 ఇట్లాంటి వాళ్ళు మీకు ఇంటర్ ఉంటే డిఎడ్ వేసుకోండి. మీకు బీఎడే చేయాలనుకుంటే సపోజ్ క్వాలిఫికేషన్ లేకపోతే డిఎడ్కి వెళ్ళిపోండి. సో ఇది మెయిన్ పాయింట్. ఎలిజిబిలిటీ నాన్ ఎలిజిబిలిటీ అయితే తెలిసిపోయింది. నెక్స్ట్ వచ్చేసి ఏజ్ లిమిట్ ఉంటుంది. దీంట్లో మినిమం ఏజ్ ఉంటుంది, మాక్సిమం ఏజ్ అంటూ ఏముండదు. మినిమం 19 ఇయర్స్ ఉండాలి. సో కొంతమంది డిగ్రీ చేసేటప్పుడు 17, 18 కూడా ఉంటారు కొంతమంది. సో ఇప్పుడు వాళ్ళు బీఎడ్ చేయాలంటే మినిమం ఏజ్ వచ్చేసి 1 జూలై 2026 వరకు, మీ డేట్ ఆఫ్ బర్త్ నుంచి 1 జూలై 2026 వరకు మినిమం 19 ఇయర్స్ ఉండాలి. 19 ఇయర్స్ లేకపోతే మీరు అప్లై చేసుకోరాదు. లైక్ 18 ఇయర్స్ 6 మంత్స్, 18 ఇయర్స్ 11 మంత్స్ అట్లుంటే నాట్ ఎలిజిబుల్. మినిమం 19 ఉండాలి, 19 ఆర్ ఎబో. మళ్ళీ ఇంకొక డౌట్, మేము 40 ఏజ్ 45 ఏజ్ అట్లా ఉంది అంటే వాళ్ళందరూ అప్లికేబుల్, నో ప్రాబ్లం. లాస్ట్ ఇయర్ మీరు ప్రీవియస్ వీడియోస్ కామెంట్ సెక్షన్లో చూడండి, చాలా మంది ఇప్పుడు 40 ఏజ్ 45 ఏజ్ 48 ఇలాంటి ఏజ్ వాళ్ళు కూడా ఉన్నారు. సో ఎందుకంటే కొద్దిగా టీచింగ్ వైపు ప్యాషన్ ఉన్న వాళ్ళు లేడీస్ చాలా మంది అప్లై చేసుకున్నారు. 42, 44 ఏజ్ వాళ్ళు కూడా బీఎడ్ చేస్తున్నారు, డిఎడ్ చేస్తున్నారు. సో చాలా మంది నేను 30 ఏజ్ ఉంది నేను ఇప్పుడు చేయాలా, 32 ఏజ్ అంటే వాళ్ళు 40 ఏజ్ వాళ్ళు చేస్తున్నారు. మీకు నిజంగా ప్యాషన్ ఉంది టీచింగ్ వైపు వెళ్ళాలనుకుంటే చేయండి. ఎందుకంటే 40-45 కూడా చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళకి 3 ఇయర్స్లో 4 ఇయర్స్లో సర్వీస్ వచ్చిన సరిపోతుంది అనుకునే వాళ్ళు చాలా మంది ఉంటారు. సో మీ ఏజ్ అనేది పక్కన పెట్టండి. సో మీకు నిజంగా ఇంట్రెస్ట్ ఉంది అంటే చేసేయండి, నో ప్రాబ్లం. సో మ్యాక్సిమం ఏజ్ అంటూ ఏముండదు, 44 వరకు చేసుకోవచ్చు. 44 ఏజ్ వరకు అయితే మీరు చేసుకోవచ్చు. సో ఇప్పుడు ఎగ్జామ్ ప్యాటర్న్. సో ఎగ్జామ్ వచ్చేసి మనకు 150 క్వశ్చన్స్ ఉంటాయండి, 2 అవర్స్ ఎగ్జామ్ ఉంటుంది. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ ఎగ్జామ్లో ఎలాంటి టైప్ ఆఫ్ సబ్జెక్ట్స్ ఉంటాయంటే ఫస్ట్ మనకు మ్యాథ్స్, సైన్స్, సోషల్. సో ఇది మన కేటగిరీ. ఇందులో 20 మార్క్స్ ఉంటుంది, టోటల్ 60 మార్క్స్ పేపర్. నెక్స్ట్ టీచింగ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఈ టీచింగ్ యాప్టిట్యూడ్ కొద్దిగా ఈజీగానే ఉంటుంది. అంటే మీరు కంప్లీట్గా ఒక స్టూడెంట్ సెంట్రిక్గా ఆలోచిస్తూ క్వశ్చన్స్ చేస్తే ఈజీగా అవుతుంది. సో టీచింగ్ యాప్టిట్యూడ్. నెక్స్ట్ జనరల్ ఇంగ్లీష్ ఉంటుంది, నార్మల్ అన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కావచ్చు, సేమ్. నెక్స్ట్ జనరల్ నాలెడ్జ్ అండ్ ఎడ్యుకేషనల్ ఇష్యూస్ 30 మార్క్స్ ఉంటాయి. కంప్యూటర్ అవేర్నెస్ 20 మార్క్స్ ఉంటాయి. సో ఈ 6 సబ్జెక్ట్స్ మాత్రమే ఉంటాయి. 150 మార్క్స్, 2 అవర్స్. సో టైం మేనేజ్మెంట్ ఉండాలి. తక్కువ టైంలో ఎక్కువ ఎవరైతే స్కోర్ చేస్తారో వాళ్ళకైతే సీట్ ఈజీగా వస్తుంది. సో ఇప్పుడు అన్నిటికన్నా ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి మెథడాలజీ. సో ఈ వీడియో ఇక్కడ వరకు ఎవరైతే చూస్తున్నారో కొంచెం మంచి ఇన్ఫర్మేషన్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇదే ఈ ఎడ్యుకేషనల్ ఛానల్కి సంబంధించిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ అండి. సో ఎవరైనా తప్పు చెప్పినా రాంగ్ చెప్పిన ఇన్ఫర్మేషన్ ఫస్ట్ మీరు వినండి. విన్న తర్వాత అతను ఎవరన్నా ఒక పర్సన్ మీకు తెలియని పాయింట్ అయితే చెప్తారు. తెలియని పాయింట్ చెప్తే మీకు ఒక మంచి ఇన్ఫర్మేషన్ తెలుస్తుంది. వీడియో అది మీకు ఇష్టమా లేదా, కోర్స్ ఇంట్రెస్టా లేదా తర్వాత విషయం. ఒక పాయింట్ అనేది కొత్తగా తెలుసుకుంటే ఓకే, నాకు ఇది నా క్వాలిఫికేషన్ ఇది. సో ఆ కోర్స్కి అలాంటి క్వాలిఫికేషన్ కావాలి. సో నాకు నేను లేదు కాబట్టి అది అప్లై చేయకూడదు. చాలామంది ఏం చేస్తారంటే వీడియోలు ఆఫ్గా చూస్తారు. ఈ వీడియో అని కాదు, చాలామంది నేను అబ్జర్వ్ చేసిన ప్రకారం అయితే మీరు ఏ ఛానల్లో చూడండి, అతను మంచి చెప్పినా చెడ్డ చెప్పినా వీడియో మొత్తం చూడండి. ఏదో ఒక పాయింట్ మనకు కనెక్ట్ అవుతుంది. ఆ పాయింట్ కనెక్ట్ అవుతే అప్పుడు మనకు ఒక డెసిషన్ తీసుకోవాల్సిన వస్తుంది మనకు. సపోజ్ మీరు ప్రాపర్గా వినకుండా మీకు నచ్చింది చేసిన తర్వాత లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా చెప్తాను. అందుకే 2 ఇయర్స్ వేస్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో అందుకే మీకు 2 ఇయర్స్ వేస్ట్ అవ్వద్దంటే మీరు ఏ ఎడ్యుకేషనల్ కంటెంట్ చూసినా మొత్తం చూడండి. తప్పు చెప్పినా రాంగ్ చెప్పినా వినండి. విన్న తర్వాత మీకు అందులో నుంచి రైట్ మాత్రమే తీసుకోండి మీరు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చెప్తాను, రియల్గా చెప్తాను నేను. సో ఇప్పుడు బీఎడ్ చేయాలంటే మెథడాలజీ అనేది ఒకటి ఉంటుంది. సో దాని గురించి ఇప్పుడు బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇప్పుడు మీరు డిగ్రీ ఒక గ్రాడ్యుయేషన్ ఉంది. గ్రాడ్యుయేషన్ తర్వాత ఈ బీఎడ్ కోర్సు గవర్నమెంట్ జాబ్స్ అండ్ ప్రైవేట్ జాబ్స్లో ఎట్లా ఉంటుందో ఇప్పుడు చెప్తాను ఫస్ట్. సో అందరూ బీఎడ్ దేనికి చేస్తారంటే గవర్నమెంట్ జాబ్స్ కోసం చేస్తారు, ఫస్ట్ పాయింట్. సో ఈ బీఎడ్ చేయడం వల్ల మనము గవర్నమెంట్ స్కూల్స్ ఉంటాయి కదండి. సో మనకు ప్రతి విలేజ్లో ప్రైమరీ స్కూల్స్ ఉంటాయి. ప్రైమరీ అంటే 1st to 5th క్లాస్ వాళ్ళకి చెప్పాలంటే ఎస్జిటి అంటారు. ఆ ఎస్జిటి మనము ఎలిజిబుల్ అవ్వాలంటే డిఎడ్ ఆర్ టీటీసీ. సో డిఎడ్ అన్న టీటీసీ అన్న ఒకటే. ఆ కోర్స్ 2 ఇయర్స్ కోర్స్ ఉంటుంది, అది కూడా ఇంటర్ ఎలిజిబిలిటీ. ఆ కోర్స్ చేస్తే ప్రైమరీ స్కూల్లో చెప్పచ్చు. కానీ ఇది మనది బీఎడ్ అంటే ప్రైమరీ వాళ్ళకు కాదు, మనకు సెకండరీ వాళ్ళకి, అంటే 6th, 7th, 8th. సో ఎవరికైతే నేను 6th, 7th, 8th వాళ్ళకి చెప్తా, నేను అలాంటి పిల్లలకు చెప్తా అనుకుంటే మీరు ఈ బీఎడ్ కోర్స్ చేయాలి, అదొకటి. ఎవరైతే 1st to 5th వాళ్ళకి చిన్నపిల్లలకి చెప్పాలనుకుంటే మీరు డిఎడ్కి వెళ్ళిపోరు, డిఎడ్ కోర్స్. సో 6th, 7th వాళ్ళకి చెప్పాలంటే బీఎడ్ కోర్స్ చేయాలి. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ బీఎడ్కి తక్కువ వేకెన్సీస్ ఉంటాయి. ఎందుకు? మనకు సింపుల్ లాజిక్, అన్ని 99% ఆఫ్ విలేజెస్లో ప్రైమరీ స్కూల్స్ మాత్రమే ఉంటాయి. హై స్కూల్స్ కొన్ని మేజర్ టౌన్స్ కావచ్చు, మేజర్ మండలాల్లో కావచ్చు, అక్కడనే ఉంటాయి. సో వేకెన్సీస్ ఎక్కడ ఏర్పడతాయి? మనకు విలేజెస్లో ఏర్పడతాయి. సో అట్లా
మనకు ఈ డిఎడ్ చేసిన వాళ్ళకు కొద్దిగా ఎక్కువ జాబ్స్ అయితే ఉంటాయి. సో ఇప్పుడు వచ్చేసి ఈ హెడ్సెట్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో ప్రతి స్టూడెంట్ మెథడాలజీ అంటే ఏంది, ఎన్ని మెథడ్స్ మనం తీసుకోవచ్చు, మెథడాలజీ సెలెక్షన్ ఏ విధంగా ఉంటుందో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఈ మెథడాలజీ మనం అప్లై చేసేటప్పుడు ఇవ్వాల్సిన అవసరం లేదు. మనము హెడ్సెట్ ఎంట్రన్స్ రాసిన తర్వాత మీరు క్వాలిఫై అయిన తర్వాత కౌన్సిలింగ్ అప్పుడు మీరు మెథడ్ 1 మెథడ్ 2 ఏది చూజ్ చేసుకుంటారు అది మనకు కౌన్సిలింగ్లో అడుగుతారు. సో బేసిక్ నాలెడ్జ్ వచ్చేసి మనం గ్రాడ్యుయేషన్ చేసాం కాబట్టి మనము ఎలాంటి సబ్జెక్ట్కి మనం ఎలిజిబుల్లో తెలుసుకోవాలి. ఇది తెలుసుకోక చాలామంది ఏవో బీఎడ్లు చేసి ఆ బీఎడ్ అనేది వేస్ట్ అని అంటారు. అంటే యు ఆర్ చూసింగ్ ఇంప్రాపర్ మెథడాలజీస్. సో మెయిన్గా మీరు ఇంప్రాపర్ మెథడాలజీస్ చూస్ చేసుకోవడం వల్ల మీకు ఆ కోర్స్ వేస్ట్ అనిపిస్తుంది. కానీ ఏ కోర్స్ కూడా వేస్ట్ అవ్వదు. ఎప్పుడో ఒకసారి దానికి డిమాండ్ వస్తుంది. ఇప్పుడు టీటీసీ అనేది ఒకప్పుడు వేస్ట్ అన్నారు. 4 years బ్యాక్ ఓన్లీ బీఎడ్ చేసిన వాళ్ళకే జాబ్స్. అప్పుడు గవర్నమెంట్ మనకు హైకోర్టు కావచ్చు తీర్పు వచ్చింది కాబట్టి ఎక్కువ జాబ్స్ ఇప్పుడు దానికి వచ్చినాయి. అంటే ఇప్పుడు ఆ కోర్స్ వేస్ట్ అవ్వలేదు. ఇప్పుడు ఎంతోమంది చేసిన వాళ్ళకి ఇప్పుడు వాళ్ళు దాన్ని అనుభవిస్తున్నారు మంచిగా రిజల్ట్స్. సో ఎప్పుడు కూడా ఏ కోర్స్ కూడా వేస్ట్ అవ్వదు. మనము మన క్వాలిఫికేషన్ బట్టి మనమైతే కోర్స్ తీసుకోవాలి. సో ఇది ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చాలామంది ఇప్పుడు ఒక కామెంట్ పెట్టారనుకోండి బీఎడ్ వేస్ట్ అని, వేరే వాళ్ళకి ఎట్లా అనిపిస్తుంది, అయ్యో బీఎడ్ వేస్ట్ అట చెయ్యొద్దని అనిపిస్తుంది. సో వాళ్ళకు అది నెగిటివిటీ అయిపోవడం వల్ల వాళ్ళ బీఎడ్ అంటే ఏందో తెలుసుకోరు. ఇక అసలు బీఎడ్ అంటే ఏందో కూడా తెలుసుకోరు. సో తెలుసుకోక వాళ్ళు ఇక ఈ ఇయర్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో చాలా మంది ఉన్నారు అట్లా తెలిసిన వాళ్ళు. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నా లేకపోయినా ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి. ఇన్ఫర్మేషన్ తెలుసుకున్న తర్వాత మీరు ఆ కోర్స్ ఇంట్రెస్ట్ ఉంటే చేయండి, లేకపోతే లేదు. చాలా ఇంపార్టెంట్ పాయింట్. సో ఇప్పుడు మెథడాలజీ అంటే ఏందో ఇప్పుడు చెప్తాను. సో మెథడాలజీ అంటే ఏం లేదండి, మీరు సపోజ్ గవర్నమెంట్ స్కూల్లో చెప్పాలన్నా ప్రైవేట్ స్కూల్లో చెప్పాలన్నా గవర్నమెంట్లో అయితే మీరు 2 subjects మీరు ఎంచుకోవాలి. సో 2 subjects మీకు ఇంట్రెస్ట్ ఉన్న 2 subjects. ఆ ఇంట్రెస్టెడ్ ఉన్న సబ్జెక్ట్స్ దేని ఆధారంగా ఇస్తారంటే మనం గ్రాడ్యుయేషన్లో ఏ సబ్జెక్ట్స్ మీద వేస్తాము. సో దాన్ని మనము మెథడాలజీ అంటారు. మెథడాలజీ అంటే ఏం లేదు, సబ్జెక్ట్స్. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఒక క్యాండిడేట్ ఉన్నారు. ఇప్పుడు సపోజ్ అతనికి మ్యాథ్స్ టీచర్ అవ్వాలనుకుంటారు. ఒకతనికి ఫిజిక్స్ కెమిస్ట్రీ బాగా వచ్చు, ఒకతనికి బయాలజీ వచ్చు, ఒకదానికి తెలుగు వచ్చు, ఒకతనికి ఇంగ్లీష్ వచ్చు. సో మనకు 10th క్లాస్లో బేసిక్గా 6 subjects ఉంటాయి. సో 6 subjects ఉంటాయి కాబట్టి మనకు బీఎడ్ కోర్స్లో ప్రతి స్టూడెంట్ 2 subjects నేర్చుకోవాలి. అంటే 2 subjectsకి ఎలిజిబిలిటీ ఇస్తారు వాళ్ళు. మీరు బీఎడ్ కోర్స్ అయిన తర్వాత గవర్నమెంట్ స్కూల్లో మీరు చెప్పాలంటే 2 subjects చెప్పాలని అంటారు. సో బీఎడ్ అంటే మీరు 2 subjects అని గుర్తుపెట్టుకోండి. దాన్ని మనం మెథడాలజీ అంటాం. సో ఆ మెథడాలజీ దేని మీద బేస్ అయి ఉంటుంది అంటే మనము దేని మీద గ్రాడ్యుయేషన్ చేసినాం దాని మీద బేస్ అయి ఉంటుంది. సో ఈ మెథడాలజీ అనేది సబ్జెక్ట్స్. ఇది ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ బేస్డ్ ఆన్ యువర్ డిగ్రీ మీరైతే ఎంచుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి బీఎడ్ మెథడాలజీ ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది, స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ ఒకటి ఉంటుంది. సో అది ఇప్పుడు ఇదే అన్నిటికన్నా మేజర్ పాయింట్. ఇది ప్రాపర్గా తెలుసుకోకుండా చాలామంది రిజెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ఇప్పుడు ఎగ్జాంపుల్గా చెప్తాను. సో మనకు నోటిఫికేషన్లో ఏదైతే డీటెయిల్ నోటిఫికేషన్ ఉంటుందో సో మీరు ఈ మెథడాలజీకి ఎలిజిబుల్, ఇది మీరు ఎలిజిబుల్ అని డీటెయిల్గా ఇస్తారు. సో అది ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఇక్కడ స్టేజ్ 1 వచ్చేసి బీఎడ్ ఎలిజిబిలిటీ ఒకటి ఉంటుంది. స్టేజ్ 2 వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. సో ఈ బీఎడ్ కోర్స్ ఎవరైతే చేస్తారో వాళ్ళకి జాబ్ నేమ్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్. సో ఎవరైతే బీటెక్ వాళ్ళు ఉంటారో కొంతమందికి తెలియదు కాబట్టి నేను డీటెయిల్గా చెప్తున్నాను. సో స్కూల్ అసిస్టెంట్స్ అంటారు వాళ్ళని. సో ఇప్పుడు మనం నార్మల్గా మ్యాథ్స్ టీచర్, ఫిజిక్స్ టీచర్ అని అంటాం కదా, మనకు తెలియదు. సో వాళ్ళని ఏమంటామంటే స్కూల్ అసిస్టెంట్ అంటాం. సో స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ బయాలజికల్ సైన్స్, స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్, స్కూల్ అసిస్టెంట్ తెలుగు, స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీష్. సో ఏ సబ్జెక్ట్ అయితే చెప్తారో దాని ముంగట స్కూల్ అసిస్టెంట్ అంటారు. సో స్కూల్ అసిస్టెంట్ అవ్వాలంటే బీఎడ్ చేయాలి. కానీ బీఎడ్ మీరు ఎందులో చేస్తారో ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ స్కూల్ అసిస్టెంటే అవుతారు. సపోజ్ నాకు మ్యాథ్స్ బాగా వచ్చు కానీ నాకు క్వాలిఫికేషన్ లేదు, నాకు డిగ్రీలో ఆ సబ్జెక్ట్ లేనప్పుడు మీరు మ్యాథ్స్ టీచర్ అవ్వలేరు. గవర్నమెంట్ స్కూల్స్లలో మీకు ఫిజిక్స్ కెమిస్ట్రీ మంచిగా వచ్చు కానీ మీరు కెమిస్ట్రీ ఫిజిక్స్ మీ డిగ్రీలో లేకపోతే అప్పుడు మీకు ఎలిజిబిలిటీ ఉండదు. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మనకు ఒక 6 మెథడాలజీస్ ఉంటాయి, అంటే 6 subjects అనుకోండి. సో మనకు 10th ఎలా అయితే 6 subjects ఉంటాయో వాటిని మెథడాలజీస్ అంటాం. సో ప్రతి సబ్జెక్ట్కి హెడ్సెట్లో మనకు ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. ఈ మెథడ్ మీరు తీసుకోవాలంటే ఈ క్వాలిఫికేషన్ మీకు డిగ్రీలో ఉండాలి. ఇది హెడ్సెట్ మెథడాలజీ సెలెక్షన్. సెకండ్ వచ్చేసి మీరు హెడ్సెట్ తర్వాత స్కూల్ అసిస్టెంట్ అవుతారు కదా, స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది. సో దీన్ని 2 స్టేజ్గా అనుకోండి. స్టేజ్ 1 వచ్చేసి ఈ హెడ్సెట్ చేయడానికి మీకు ఎలాంటి మెథడాలజీ ఎలిజిబుల్ అవుతారు. సెకండ్ వచ్చేసి ఈ కోర్స్ అయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఎలిజిబిలిటీ వేరుంటుంది, ఈ హెడ్సెట్ ఎలిజిబిలిటీ వేరుంటుంది. సో ఇది ప్రాపర్గా వినండి, వింటేనే మీకు అర్థమవుతుంది. సో ఇక్కడ 6 subjects ఉంటాయి, 6 మెథడాలజీస్ ఉంటాయి. సో ఫస్ట్ సబ్జెక్ట్ వచ్చేసి మ్యాథ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను.
సో ఇప్పుడు మ్యాథ్స్ ఎవరు ఎంచుకోవచ్చు అంటే ఒక మెథడ్గా, అంటే మెథడ్ ఈజ్ నథింగ్ బట్ సబ్జెక్ట్. సో ఇప్పుడు మెథడ్ అనే అంటాను. మ్యాథ్స్ మెథడ్ ఎవరెవరు ఎలిజిబుల్ అంటే ఒక వన్ ఆఫ్ ద మెథడ్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఫస్ట్ ఎవరైతే డిగ్రీలో BA ఆర్ BCS స్టూడెంట్స్, మ్యాథ్స్ మీ డిగ్రీలో 3 years వన్ ఆఫ్ ద ఆప్షనల్ సబ్జెక్ట్ మ్యాథ్సే ఉండాలి. సో మనకు లాంగ్వేజెస్ ఉంటాయి, ఆప్షనల్ సబ్జెక్ట్స్ ఉంటాయి. ఆప్షనల్ సబ్జెక్ట్స్ అంటే ప్రతి స్టూడెంట్స్కి 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. అందులో 3 years మ్యాథ్స్ సబ్జెక్ట్ ఉంటే మీరు ఈ మ్యాథ్స్ అనేది తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి బీటెక్ స్టూడెంట్స్. సో బీటెక్ స్టూడెంట్స్ కూడా మ్యాథ్స్ తీసుకోవచ్చు. సో మీకు ఇంటర్లో మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉంటుంది కాబట్టి ఈ ఇంజనీరింగ్లో మీకు ఇంజనీరింగ్ మ్యాథ్స్ కావచ్చు అన్నీ ఉంటాయి కాబట్టి సో మీకు కూడా ఎలిజిబుల్ ఇస్తారు. మ్యాథ్స్ చెప్పాలంటే ఈ BA BSc డిగ్రీలో మీకు మ్యాథ్స్ ఉండాలి 3 years. నెక్స్ట్ బీటెక్ వాళ్ళకు కూడా మ్యాథ్స్ చేసుకోవచ్చు. థర్డ్ వచ్చేసి BCA స్టూడెంట్స్. సో ఎవరైతే BCA డిగ్రీలో BCA ఉందో మీకు ఇంటర్లో కూడా మ్యాథ్స్ ఉండాలి. సో ఇంటర్లో మ్యాథ్స్ ఉండాలి, BCA చేసిన వాళ్ళు ఉండాలి. సో ఇలాంటి టైప్ ఆఫ్ స్టూడెంట్స్ మాత్రం మ్యాథ్స్ చేసుకోవచ్చు. మ్యాథ్స్ అనేది వన్ ఆఫ్ ద మెథడ్ కింద తీసుకోవచ్చు. సో ఎడ్సెట్లో 2 methods తీసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ మీకు మ్యాథ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ క్వాలిఫికేషన్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ మ్యాథ్స్ చూస్ చేసుకోవచ్చు. ఇది మ్యాథ్స్. సెకండ్ వచ్చేసి ఫిజికల్ సైన్స్. ఫిజికల్ సైన్స్ ఈజ్ నథింగ్ బట్ ఒక సబ్జెక్ట్ కాదు ఇది. ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో మనకు ఫిజిక్స్, కెమిస్ట్రీ ఎలా అయితే ఉంటుందో దాన్ని కంబైన్ చేస్తేనే ఫిజికల్ సైన్స్ అంటారు. సో ఎప్పుడైనా ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఇప్పుడు ఈ ఫిజికల్ సైన్స్ మెథడ్ తీసుకోవాలంటే, అంటే సపోజ్ నేను ఫిజికల్ సైన్స్ టీచర్ అవ్వాలంటే ఈ మెథడాలజీ తీసుకోవాలి. సో ఈ మెథడాలజీ తీసుకోవాలంటే దీనికి ఒక క్వాలిఫికేషన్ ఉంటుంది. ఆ క్వాలిఫికేషన్ చెప్తాను. సో ఎవరైతే BSc స్టూడెంట్స్ ఉంటారో BScలో ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ, చాలా జాగ్రత్త వినండి, ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ అంటే దీని మీనింగ్ ఏంది? మీకు ఫిజిక్స్ ఉన్నా ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, కెమిస్ట్రీ ఉన్నా ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు, ఆర్ అలైడ్ సబ్జెక్ట్స్. అలైడ్ సబ్జెక్ట్స్ అంటే ఫిజిక్స్ ఆర్ ఫిజిక్స్కి రిలేటెడ్ అయిన కొన్ని సబ్జెక్ట్స్ ఉంటాయి, సేమ్ ఫిజిక్స్కి రిలేటెడ్ అయినాయి. ఎందుకంటే మనకు ఒక 10 years బ్యాక్ CBCS సిస్టమ్ వచ్చింది. అంటే ఒక పిల్లవాడు అతనికి నచ్చిన సబ్జెక్ట్స్ అతనే ఎంచుకోవచ్చు. సో CBCS సిస్టమ్ వచ్చింది కాబట్టి చాలా మంది, సో అందరు ఇప్పుడు B.Ed కావచ్చు, D.Ed సైడ్ వస్తున్నారు. ఒకప్పుడు వాళ్ళు మంచి మంచి కోర్సెస్, డేటా సైన్స్ కావచ్చు, ఇలాంటివి కంప్యూటర్ సైన్స్ కావచ్చు, ఇలాంటి సబ్జెక్ట్స్ ఎంచుకునేవాళ్ళు వాళ్ళకి నచ్చినాయి. సో వాటిని మనము CBCS సిస్టమ్ అంటారు. సో అలా ఒక్కొక్క స్టూడెంట్ ఒక్కొక్క సబ్జెక్ట్స్ అయితే ఎంచుకొని ఉంటారు. కానీ ఇక్కడ B.Ed చేయాలంటే ఒక స్ట్రక్చర్డ్ వే ఉంటుంది. ఈ కోర్సెస్ ఉండాలి, ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ ఉండాలి, ఇది మ్యాథ్స్ ఉండాలి, సోషల్ సైన్స్ ఉండాలి. సో అది ఫిక్స్డ్ ఉంటుంది. దానికి సంబంధించిన క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఎలిజిబుల్ ఇస్తారు. మీరు B.Ed చేసి నాకు డిగ్రీలో ఆ సబ్జెక్ట్ లేదు, అవి లేదు, నాకు PG లేదు అంటే రిజెక్ట్ చేస్తారు. సో మనకు B.Ed స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఎలిజిబిలిటీ ప్రకారంగా మనం B.Ed చేస్తామా లేదా అది చూసుకోవాలి. అది చూసుకోకుండా 50% ఆఫ్ ద స్టూడెంట్స్ B.Ed అయిపోయి, టెట్ అయిపోయి, వెరిఫికేషన్ వెళ్ళి కూడా రిజెక్ట్ అయిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. సో లైవ్ ఎగ్జాంపుల్స్ కూడా నేను చెప్తాను. సో ఇప్పుడు ఫిజికల్ సైన్స్ ఎవరు తీసుకోవచ్చు అంటే ఫస్ట్ BSc ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్ ఉన్నా మీరు తీసుకోవచ్చు. ఇది ఫస్ట్ పాయింట్. సెకండ్ వచ్చేసి బీటెక్ స్టూడెంట్స్. సో బీటెక్ వాళ్ళు కూడా మీరు తీసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ తీసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి BCA స్టూడెంట్స్. సో BCA స్టూడెంట్స్ కూడా మీరు ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ, ఇంటర్లో ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ ఉంటే మీకు BCA స్టూడెంట్స్ కూడా తీసుకోవచ్చు. ఇది ఫిజికల్ సైన్స్. థర్డ్ వచ్చేసి బయాలజికల్ సైన్స్. సో ఈ స్కూల్ అసిస్టెంట్ కూడా చెప్తాను. సో ఫస్ట్ బయాలజికల్ సైన్స్. సో బయాలజికల్ సైన్స్ ఎవరైతే బాటనీ, జువాలజీ చెప్పాలనుకుంటున్నారో పిల్లలకు, ఈ 6th 7th 8th వాళ్ళకు, సో దాని ఎలిజిబిలిటీ వచ్చేసి మీరు BScలో ఆర్ BSc హోమ్ సైన్స్ స్టూడెంట్స్ బాటనీ ఆర్ జువాలజీ ఏదో ఒక సబ్జెక్ట్ అన్నా ఉండాలి, లేదంటే ఆ సబ్జెక్ట్ రిలేటెడ్ అలైడ్ సబ్జెక్ట్స్ అన్నా ఉండాలి. ఆర్ అండ్ కాదు, ఇక్కడ నేను ఓన్లీ ఇప్పుడు మెథడాలజీయే చెప్తున్నా, స్కూల్ అసిస్టెంట్ జాబ్ గురించి చెప్తాను, అది సెకండ్ పార్ట్ ఆఫ్ ద వీడియో చెప్తాను. సో B.Ed బయాలజికల్ సైన్స్ తీసుకోవాలంటే మీకు బాటనీ ఒక సబ్జెక్ట్ అన్న ఉండాలి, ఆర్ జువాలజీ అన్నీ ఉండాలి, ఆర్ బాటనీ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్ అని ఉండాలి, జువాలజీ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్ ఒక సబ్జెక్ట్ ఉన్న ఇది ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ తీసుకోవచ్చు. ఇది మెయిన్ పాయింట్. అండ్ ఎవరైతే ఈ BCA స్టూడెంట్స్ ఉంటారో ఇంటర్లో మీకు బయాలజికల్ సైన్స్ ఉండాలి, అప్పుడు BCA స్టూడెంట్స్ ఎలిజిబుల్. సో ఇది మనకు బయాలజికల్ సైన్స్. ఇప్పుడు వచ్చేసి సోషల్ స్టడీస్. సో మీరు వన్ ఆఫ్ ద మెథడ్ సోషల్ టీచర్ అవ్వాలంటే మీరు B.Edలో సోషల్ అనేది ఒక మెథడ్ తీసుకోవాలి. ఎవరు ఎలిజిబుల్ అంటే BA. సో BAలో సోషల్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉన్నవాళ్ళు. అండ్ ఎవరైతే ఈ B.Ed మీరు మెథడాలజీ సెలెక్షన్ చేసేటప్పుడు ఎప్పుడు కూడా నేను BA చేసా, BCom చేసా, BSc చేసా ఇట్లా అనొద్దండి. సో ఎగ్జాంపుల్ ఎట్లా చెప్పాలంటే నేను BSc చేసా, BScలో BZC బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. నేను BSc MPCS చేసా, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్ కావచ్చు, MPC చేసా, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ చేసా, BA చేసా, BAలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, హిస్టరీ, ఎకనామిక్స్ చేసా, BA చేసా, BAలో ఇంగ్లీష్ లిటరేచర్, తెలుగు లిటరేచర్, పొలిటికల్ సైన్స్.
సో మీరు ఏ సబ్జెక్ట్ చేశారు, ఏ లాంగ్వేజెస్ ఉన్నాయి మీకు అవి చెప్పాలి. ఓన్లీ బీఏ చేసా బీకామ్ చేసా అంటే ఎవరు కూడా చెప్పలేరు. మీ మెథడాలజీ దేనికి ఎలిజిబుల్ చెప్పలేరు. ఎప్పుడన్నా మీరు బీఎడ్ మెథడాలజీ మీకు దేనికి ఎలిజిబుల్ అలా అంటే మీ డిగ్రీతో పాటు ఆప్షనల్ సబ్జెక్ట్స్, నాన్ ఆప్షనల్ సబ్జెక్ట్స్ చెప్పాలి. చెప్తే అప్పుడు ఆ సబ్జెక్ట్ చూసి మీరు దేనికి ఎలిజిబుల్ చెప్తారు. ఏ టీచర్ అవ్వాలంటే మీరు అవన్నీ చెప్తే మీరు ఇవి చేస్తారు కాబట్టి ఈ టీచర్కి మీరు ఎలిజిబుల్ అని చెప్పొచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. సో ఇప్పుడు సోషల్ స్టడీస్ ఎవరు ఎలిజిబుల్ అంటే మీరు బీఏలో సోషల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటే ఒక్కటి ఉన్నది సరిపోతుంది, చేసుకోవచ్చు. కానీ స్కూల్ అసిస్టెంట్ జాబ్కి వేరేది ఉంటుంది ఎలిజిబిలిటీ. సో మీకు పొలిటికల్ సైన్స్, ఈ జాగ్రఫీ, హిస్టరీ, ఎకనామిక్స్ చాలా ఉంటాయి సోషల్ సైన్స్కి సంబంధించినవి. అందులో 1 సబ్జెక్ట్ ఉన్నా మీరు సోషల్ ఎలిజిబులే. బీఎడ్లో 1 మెథడ్ తీసుకోవచ్చు. అండ్ బీకామ్ స్టూడెంట్స్, బీఏ అండ్ బీకామ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ ఎలిజిబుల్. అండ్ ఎవరైతే బీబీఎం, బీబీఏ వీళ్ళు కూడా ఎలిజిబుల్. అండ్ బీసీఏ సోషల్ సైన్స్ అండ్ ఇంటర్. సో బీసీఏ ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఇంటర్లో ఆ సబ్జెక్ట్స్ ఉండాలి. సోషల్ తీసుకుంటే సోషల్ ఉండాలి, ఫిజికల్ సైన్స్ ఉంటే ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఉంటే ఇంటర్లో బయాలజికల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉంటే మీరు ఎలిజిబుల్. సో ఇది సోషల్ స్టడీస్. నెక్స్ట్ వచ్చేసి ఇంగ్లీష్. మనకు తెలంగాణలో డైరెక్ట్ మెథడ్ 1గా లేదు, కొన్ని కాలేజ్లోనే ఉంది ఇంగ్లీష్ అనేది. సెకండ్ మెథడ్గా తీసుకోవచ్చు. ఫస్ట్ మెథడ్ అంటే డైరెక్ట్గా ఎలిజిబుల్ లేదు. సో ఎవరైతే ఈ ఇంగ్లీష్ తీసుకుందాం అనుకుంటున్నారో 1 ఆఫ్ ద మెథడ్గా మీరు తీసుకోవచ్చు. ఎవరైతే మీకు డిగ్రీలో ఇంగ్లీష్ ఉన్న వాళ్ళు కావచ్చు, అలాంటి వాళ్ళు తీసుకోవచ్చు. లేదు అనుకుంటే డైరెక్ట్ ఎలిజిబిలిటీ ఎట్లా వస్తాయంటే ఎవరైతే బీఏ స్పెషల్ ఇంగ్లీష్ చేసిన వాళ్ళు, ఇంగ్లీష్ లిటరేచర్ కావచ్చు, అండ్ ఎంఏ ఇంగ్లీష్ చేసిన వాళ్ళందరూ మీరు డైరెక్ట్ మెథడ్గా తీసుకోవచ్చు. మీకు మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం లేదు. సో ఎవరికైతే డిగ్రీలో మెయిన్ సబ్జెక్ట్స్, లాంగ్వేజ్ కావాలి, మెయిన్ సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరికైతే లాంగ్వేజ్గా ఉందో స్కూల్ అసిస్టెంట్ జాబ్ రావాలంటే పీజీ చేయాలి. సో అది చెప్తాను నేను. నెక్స్ట్ ఓరియంటల్ లాంగ్వేజెస్. సో ఎవరైతే తెలుగు, హిందీ, మరాఠీ, ఉర్దూ, సాంస్క్రిట్, అరబిక్ ఈ లాంగ్వేజ్ చెప్పాలంటే ఇవి మనకు 6th మెథడాలజీ అంటారు, ఓరియంటల్ లాంగ్వేజెస్ అంటారు. సో మెయిన్గా ఎవరు ఎలిజిబుల్ అంటే మన గ్రాడ్యుయేషన్ ఇన్ లిటరేచర్ ఆర్ బీఏ ఓరియంటల్ లాంగ్వేజెస్ కావచ్చు, పీజీ ఇన్ తెలుగు, హిందీ, ఇవన్నీ పీజీ చేసిన వాళ్ళు వీళ్ళు కూడా ఎలిజిబుల్. సో ఇది మనకు బీఎడ్ మెథడాలజీ సెలక్షన్లో అంటే మీరు బీఎడ్లో 2 మెథడ్స్ ఉంటాయి. మ్యాథ్స్కి ఎవరు ఎలిజిబుల్, మనకు ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్, సోషల్, ఇంగ్లీష్, ఓరియంటల్ లాంగ్వేజ్ ఇవి ఎలిజిబిలిటీస్. జస్ట్ మెథడ్ 1, మెథడ్ 2గా మీరు తీసుకోవచ్చు. ఏవో మీకు నచ్చిన 2 తీసుకోవాలి. ఇది బీఎడ్ మెథడ్ 1, మెథడ్ 2 ఎలిజిబిలిటీ మాత్రమే. ఇది బీఎడ్ అయిన తర్వాత స్కూల్ అసిస్టెంట్ జాబ్స్ పడతాయి. సో ఇవి డిస్ట్రిక్ట్ వైజ్ పోస్టులు ఉంటాయి. సపోజ్ ఒక క్యాండిడేట్ మ్యాథ్స్ తీసుకున్నారు, ఫిజికల్ సైన్స్ ఉంది, మ్యాథ్స్ ఉంది, ఇంగ్లీష్ ఉంది, మ్యాథ్స్ ఉంది, తెలుగు ఉంది. సపోజ్ ఫిజికల్ సైన్స్, బయాలజికల్ సైన్స్ ఉంది, ఫిజికల్ సైన్స్, తెలుగు తీసుకున్నారు. ఇట్లా రకరకాల కాంబినేషన్స్ ఉంటాయి. ఏవన్నా తీసుకోండి. ఇప్పుడు స్కూల్ అసిస్టెంట్ జాబ్కి సంబంధించిన మనకు ఎలిజిబిలిటీ చెప్తాను, అది మనం ప్రాపర్గా ఉన్నాయో లేవని చెక్ చేసుకోవాలి. సో స్కూల్ అసిస్టెంట్ మ్యాథ్స్ అవ్వాలంటే ఫస్ట్ క్వాలిఫికేషన్ మీరు డిగ్రీలో 3 years మ్యాథ్స్ ఉందా, ఫస్ట్ పాయింట్. సెకండ్, బీఎడ్లో 1 ఆఫ్ ద మెథడ్ మ్యాథ్స్ చేశారా, అది ఒక్కటే చూస్తారు. డిగ్రీలో మ్యాథ్స్ ఉండాలి, బీఎడ్లో మ్యాథ్స్ ఉండాలి, బీఎడ్లో 1 ఆఫ్ ద మెథడ్. సో ఇతను డైరెక్ట్ ఎలిజిబుల్. ఇది ఫస్ట్ పాయింట్. ఇది ఎలిజిబిలిటీ స్కూల్ అసిస్టెంట్ జాబ్కి. సెకండ్ వచ్చేసి ఫిజికల్ సైన్స్. సో ఫిజికల్ సైన్స్ అంటే నేను చెప్పాను ఏంది, ఫిజిక్స్, కెమిస్ట్రీ. సో బీఎడ్లో 1 ఆఫ్ ద మెథడ్ తీసుకోవాలంటే ఫిజిక్స్ ఆర్ కెమిస్ట్రీ ఉంటే సరిపోతుంది. కానీ స్కూల్ అసిస్టెంట్కి ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ. స్కూల్ అసిస్టెంట్ ఓన్లీ స్కూల్ అసిస్టెంట్ గురించే చెప్తున్నాను నేను, మళ్ళీ వేరే జాబ్స్ కోసం అయితే చెప్తాను ఓన్లీ బీఎడ్. సో ఇక్కడ ఫిజిక్స్ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్ ప్లస్ కెమిస్ట్రీ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్. అండ్ ఫిజిక్స్ ఒక సబ్జెక్ట్ ఉండాలి, కెమిస్ట్రీ కూడా ఒక సబ్జెక్ట్ ఉండాలి. అప్పుడు మాత్రమే స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్. ఎగ్జాంపుల్ సిబిసిఎస్ సిస్టమ్ గురించి చెప్పాను కదండి. చాలా మంది ఎంపీసీఎస్ స్టూడెంట్స్ చాలా మంది ఉంటారు, మ్యాథ్స్, ఫిజిక్స్, కంప్యూటర్ సైన్స్. అలాంటి వాళ్ళు ఫిజికల్ సైన్స్కి నాట్ ఎలిజిబుల్ స్కూల్ అసిస్టెంట్ జాబ్కి. ఎందుకు, మీకు మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ లేదు. కెమిస్ట్రీ లేనందుకు మీరు స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాదు. ఫిజికల్ సైన్స్కి, మ్యాథ్స్కి ఎలిజిబుల్, మ్యాథ్స్ ఉంది కాబట్టి మ్యాథ్స్కి. నేను చెప్పాను కదా బీఎడ్ అంటే 2 jobs, 2 సబ్జెక్టులు చెప్పాలి. 2 సబ్జెక్టులకు మనకు డిగ్రీలో సబ్జెక్ట్స్ ఉన్నాయో లేవో చెక్ చేస్తారు. మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ లేదు. కెమిస్ట్రీ లేనందుకు యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫిజికల్ సైన్స్. సో ఇది ఫస్ట్, ఇది సెకండ్. నెక్స్ట్ వచ్చేసి బయాలజికల్ సైన్స్. సో బయాలజికల్ సైన్స్లో దీని మీనింగ్ ఏంది, బాటనీ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్ అండ్ జువాలజీ అండ్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్. సో బాటనీ, జువాలజీ అని ఉండాలి. బాటనీకి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్, జువాలజీకి సంబంధించిన అలైడ్ సబ్జెక్ట్ 2 ఉండాలి. 2 ఉంటేనే ఎలిజిబుల్. ఇప్పుడు ఎగ్జాంపుల్ బీజెడ్సీ స్టూడెంట్స్ ఉన్నారు. సో చాలా మంది బీజెడ్సీ మీనింగ్ ఏంది, బాటనీ, జువాలజీ, కెమిస్ట్రీ. సో బాటనీ, జువాలజీ ఉంది కాబట్టి డైరెక్ట్ బయాలజికల్ సైన్స్కి ఎలిజిబుల్. కెమిస్ట్రీ ఉంది, మరి ఇప్పుడు నేను ఫిజికల్ సైన్స్ తీసుకోవాలా, లాంగ్వేజెస్ తీసుకోవాలంటే అది మీ ఇష్టం. ఫిజికల్ సైన్స్ తీసుకుంటే ఫిజికల్ సైన్స్కి నాట్ ఎలిజిబుల్. ఎందుకు, మనకి ఫిజిక్స్ లేదు. సో ఫిజిక్స్ లేదు కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ఫిజికల్ సైన్స్.
సపోజ్ నేను ఇంగ్లీష్ తెలుగు తీసుకుంటా అంటే తీసుకోవచ్చు, కానీ మీకు డిగ్రీలో లాంగ్వేజ్గా ఉంటుంది, మీకు ఆప్షనల్ సబ్జెక్ట్ లేదు అంటే బీఎడ్ సెకండ్ మెథడ్ తెలుగు ఇంగ్లీష్ తీసుకున్నా మళ్ళీ దాని మీద పీజీ చేయాలి, పీజీ చేస్తేనే స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్. సో ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఏదో నామకే వాస్తే చాలా మంది ఏసీ ఇది వేస్ట్ అంటారు, కానీ మీకు మీ డిగ్రీలో ఎలాంటి సబ్జెక్ట్స్ ఉన్నాయి దాన్ని బట్టి మీరు బీఎడ్ చేయాలా డిఎడ్ చేయాలా అట్లా వెళ్ళండి, అట్లా వెళ్ళాలి. కానీ ఇక బీఎడ్ చేస్తా నేను బీఎడ్ చేసిన వేస్ట్ అట్లా అనకూడదు. సో మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ మీదే మీకు బీఎడ్ చేయాలా డిఎడ్ చేయాలా అని ఉంటుంది. సో ఇప్పుడు ఇది బయాలజికల్ సైన్స్. ఇప్పుడు సోషల్ స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఎలిజిబిలిటీ ఏముంటుందంటే మీకు డిగ్రీలో మినిమం 2 సబ్జెక్ట్స్ సోషల్ సైన్స్కి సంబంధించిన సబ్జెక్ట్స్ ఉండాలి ఆర్ బీకామ్ ఉండాలి. అప్పుడు మీరు బీఎడ్లో వన్ ఆఫ్ ద మెథడ్ సోషల్ ఉండాలి, అప్పుడు మీకు ఎలిజిబుల్. అయితే ఇప్పుడు లైవ్ ఎగ్జాంపుల్ చెప్తాను. ఇప్పుడు ఫిజికల్ సైన్స్ ఉంది. సో ఫిజికల్ సైన్స్ మొన్న డిఎస్సి కాకుండా రీసెంట్ డిఎస్సిలో వన్ ఆఫ్ ద డిస్ట్రిక్ట్ టాపర్ అతను. సో అతను ఏం చేశారంటే ఫిజికల్ సైన్స్ బీఎడ్ చేశారు. సో బీఎడ్ చేసిన తర్వాత స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చింది. వచ్చిన తర్వాత డిఎస్సి వెరిఫికేషన్కి వెళ్ళిన తర్వాత రిజెక్ట్ చేస్తారు. ఎందుకు రిజెక్ట్ చేస్తారంటే ఫిజికల్ సైన్స్ మీకు ఎలిజిబిలిటీ ఏంది, డిగ్రీలో ఫిజిక్స్ కెమిస్ట్రీ ఉండాలి, సెకండ్ బీఎడ్లో వన్ ఆఫ్ ద మెథడ్ ఉండాలి ఫిజికల్ సైన్స్ మెథడ్. ఎట్లా బీఎడ్ చేశారు మెథడ్ ఉంది కానీ కెమిస్ట్రీ లేదు, అతనికి కెమిస్ట్రీ లేనందుకు ఓన్లీ ఫిజిక్స్ ఉంది కాబట్టి యు ఆర్ నాట్ ఎలిజిబుల్. సో ఇలాంటివి ఉంటాయి. సో ఫిజికల్ సైన్స్ మీరు ఎలిజిబుల్ అవ్వాలంటే ఫిజిక్స్ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్, కెమిస్ట్రీ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్ రెండు ఉండాలి. ఫిజిక్స్ కెమిస్ట్రీ రెండు ఉంటేనే ఫిజికల్ సైన్స్కి ఎలిజిబుల్. బయాలజికల్ సైన్స్కి బాటనీ ఆర్ జువాలజీ ఆర్ ఇట్స్ అలైడ్ సబ్జెక్ట్స్ రెండు ఉండాలి, రెండు ఉంటేనే ఎలిజిబుల్. సో ఇవి తెలుసుకోకుండా చాలామంది బీఎడ్ చేస్తున్నారు కాబట్టి వేస్ట్ అంటారు. బీఎడ్ కోర్స్ వేస్ట్ కాదు, అక్కడ మనము మన క్వాలిఫికేషన్ బట్టి మనం బీఎడ్ చేయాలా డిఎడ్ చేయాలా పీజీ చేయాలి అట్లా చూస్ చేసుకోవాలి. సో ఇది చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఇప్పుడు ఇంకొక లైవ్ ఎగ్జాంపుల్ వచ్చేసి మన స్టూడెంటే, మనకు సోషల్ స్టడీస్ అవ్వాలంటే అందరూ ఏమంటారు బీఏ చేసినా కాబట్టి సోషల్ స్టడీస్. బీఏ చేశారు, బీఏలో ఎలాంటి సబ్జెక్ట్ చేస్తారు అది చెప్పాలి. అందరు బీఏ చేసినా బీఎస్సీ చేసినా బీజెడ్ చేసినా అంటే ఎవ్వరు చెప్పలేరండి. బీఏలో అతను ఏం చేశాడంటే 4 years బ్యాక్ 5 years బ్యాక్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీలో బీఏ చేశారు. బీఏ తీసుకునేటప్పుడు అతను ఏం చేశాడంటే ఒక్క సబ్జెక్టే సోషల్ సైన్స్ తీసుకున్నారు, ఒక సబ్జెక్టే. మిగతా 2 సబ్జెక్ట్స్లో ఇంగ్లీష్ లిటరేచర్ తీసుకున్నారు అండ్ ఇంకొకటి నార్మల్ సబ్జెక్ట్ ఏదో సోషల్ సైన్స్ కాకుండా వేరే తీసుకున్నారు. సో అతను దేనికి ఎలిజిబుల్ అంటే బీఎడ్ చేసుకోవడానికి ఎలిజిబుల్. బీఎడ్ చేయాలంటే వన్ ఆఫ్ ద సోషల్ సైన్స్ సబ్జెక్ట్ ఉంటే సరిపోతుంది. బీఎడ్కి నో ప్రాబ్లం, స్కూల్ అసిస్టెంట్కి ప్రాబ్లం. స్కూల్ అసిస్టెంట్కి బీఏలో మినిమం 2 సబ్జెక్ట్స్ ఉండాలి సోషల్ సైన్స్కి సంబంధించినవి. అతనికి ఒకటే ఉంది. అతను బీఎడ్ అయిపోయింది, మనకు టెట్ రాశారు, వెరిఫికేషన్కి వెళ్ళారు, కానీ అక్కడ రిజెక్ట్ అయ్యారు. ఎందుకు రిజెక్ట్ అయ్యారు? అతని డిగ్రీలో సోషల్ సైన్స్ సబ్జెక్ట్ ఒకటే ఉంది, ఇంగ్లీష్ లిటరేచర్ ఉంది, ఇంకొక సబ్జెక్ట్ మనకు వేరే సబ్జెక్ట్ ఉంది, అది 1 year బ్యాక్ జరిగింది. సో లైవ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో అతను నాట్ ఎలిజిబుల్. అప్పుడు అలాంటి క్యాండిడేట్ ఏం చేయాలి, పీజీ చేయాలి ఇంకొక సబ్జెక్ట్ మీద, వన్ ఆఫ్ ద సోషల్ సబ్జెక్ట్ మీద పీజీ చేస్తేనే అప్పుడు డిగ్రీలో ఒక సబ్జెక్ట్ ఉంది మళ్ళీ ఇంకొక పీజీ చేస్తే అప్పుడు అతను ఎలిజిబుల్ అవుతారు. సో ఇలాంటివి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి కాబట్టి చాలా జాగ్రత్తగా మీరు ఆప్షన్స్ మెథడాలజీ అనేది పర్ఫెక్ట్గా తీసుకోవాలి. సో ఇంకొక మెయిన్ పాయింట్, ఇప్పుడు ఇంగ్లీష్ మెథడాలజీ, ఇంగ్లీష్ అండ్ తెలుగు ఈ ఓరియంటల్ లాంగ్వేజ్ చెప్తాను. ఇంగ్లీష్ సెకండ్ మెథడ్గా అందరూ తీసుకుంటారు, కానీ మనకు అన్ని డిగ్రీ కాలేజ్లో 1 or 2 కాలేజ్ తప్ప అన్ని డిగ్రీ కాలేజ్లో మీకు లాంగ్వేజ్గా ఉంటుంది. లాంగ్వేజ్ 1గా కావచ్చు, లాంగ్వేజ్ 2గా కావచ్చు, ఇంగ్లీష్ అండ్ తెలుగు, హిందీ కావచ్చు. ఎవరికి కూడా మెయిన్ సబ్జెక్ట్ ఉండదు. అంటే ఇప్పుడు మీరు బీజెడ్సీ తీసుకున్నట్టు వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్ట్ ఇంగ్లీష్ ఆర్ తెలుగు తీసుకుంటే మళ్ళీ పీజీ చేయాల్సిన అవసరం లేదు. ఎవరైతే మీరు డిగ్రీలో లాంగ్వేజ్గా ఉందో తెలుగు, హిందీ, ఇంగ్లీష్, అలాంటి వాళ్ళందరూ మీరు నాట్ ఎలిజిబుల్. మీరు బీఎడ్ చేసుకోవచ్చు కానీ స్కూల్ అసిస్టెంట్ జాబ్కి నాట్ ఎలిజిబుల్. ఎప్పుడు ఎలిజిబుల్ అవుతారంటే బీఎడ్ అయిపోయిన తర్వాత అదే సబ్జెక్ట్ మీద తెలుగు కావచ్చు, ఇంగ్లీష్ కావచ్చు, హిందీ కావచ్చు, దాని మీద పీజీ చేయాలి. పీజీ చేస్తే అప్పుడు ఎలిజిబుల్ అవుతారు. డైరెక్ట్ బీఎడ్ చేసిన నేను తెలుగు, ఇంగ్లీష్ అట్లాంటి వాళ్ళకి నాట్ ఎలిజిబుల్. చాలా మందికి తెలుస్తలేదు. సో మీకు ప్రాపర్గా ఆప్షనల్ సబ్జెక్ట్ అంటే మెయిన్ సబ్జెక్ట్ అని గుర్తుపెట్టుకోండి. లాంగ్వేజ్ అంటే ఆప్షనల్ సబ్జెక్ట్ కాదు, లాంగ్వేజ్ అంటే జస్ట్ నార్మల్ లాంగ్వేజ్, అది మెయిన్ సబ్జెక్ట్ కింద రాదు. సో ఇంగ్లీష్, తెలుగు కూడా మీరు సెకండ్ మెథడ్గా తీసుకోవచ్చు. సెకండ్ మెథడ్ ఎప్పుడు తీసుకోవాలి, నేను పీజీ చేస్తా నాకు ఆ సబ్జెక్ట్ కావాలి అన్నప్పుడు తీసుకోవాలి, లేకపోతే వేస్ట్, తీసుకున్న వేస్ట్. ఇప్పుడు నాకు ఎగ్జాంపుల్ నేను ఎంపీసీఎస్ చేసిన, మ్యాథ్స్ ఎలిజిబుల్, ఓకే. సెకండ్ మెథడ్ నేను ఫిజికల్ సైన్స్ తీసుకోవాలా, లాంగ్వేజ్ తీసుకోవాలా అంటే ఏది తీసుకున్నా మీకు ఏదో ఒక దగ్గర డిసడ్వాంటేజ్ ఉంటుంది. కాకపోతే మీకు ఎలాంటి సబ్జెక్ట్ ఇష్టం, నాకు ఫిజిక్స్ పర్లేదు అనుకుంటే మీకు పీజీటీ ఫిజిక్స్ అనే ఒక పోస్ట్ ఉంటుంది గురుకులాల్లో, పీజీటీ. సో అప్పుడు మీరు ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ లేదు, ఫిజికల్ సైన్స్ బీఎడ్ చేసిన తర్వాత మళ్ళీ పీజీ ఫిజిక్స్ చేయాలి. పీజీ చేస్తే అప్పుడు మీరు బీఎడ్ ఉంది, డిగ్రీలో ఫిజిక్స్ ఉంది, పీజీ ఉంది కాబట్టి పీజీటీ పోస్ట్ వేసుకోవచ్చు. సపోజ్ మీరు బీజెడ్సీ అనుకోండి,
కెమిస్ట్రీ తీసుకోవాలా, ఫిజికల్ సైన్స్ తీసుకోవాలా, లేకపోతే లాంగ్వేజెస్ తీసుకోవాలంటే మీకు లాంగ్వేజ్ చెప్పాలనుకుంటే లాంగ్వేజ్ తీసుకోవచ్చు, ఫిజికల్ సైన్స్ తీసుకోవాలంటే ఫిజికల్ సైన్స్ చెప్పొచ్చు. రెండింటికి ఒక డిసడ్వాంటేజ్ ఉంది, ఒకటి అడ్వాంటేజ్ ఉంది. సపోజ్ మీరు ఫిజికల్ సైన్స్ చేస్తారు, ఫిజికల్ సైన్స్ చేస్తే ఫిజిక్స్ లేదు కాబట్టి కెమిస్ట్రీ ఉంది కాబట్టి మళ్ళీ ఎంఎస్సీ కెమిస్ట్రీ చేస్తే మీకు కెమిస్ట్రీ పీజీటీ పోస్ట్కి ఎలిజిబుల్ అవుతారు. అంటే ఇంటర్ స్టూడెంట్స్ కావచ్చు, 9th 10th వాళ్ళకి చెప్పాలంటే బీఎడ్ ఉండాలి, పీజీ ఉండాలి. అట్లా లేదు నాకు అదొద్దు, లాంగ్వేజ్ తీసుకున్నా, తెలుగు తీసుకున్నా, ఇంగ్లీష్ తీసుకున్నా, తెలుగు ఇంగ్లీష్ తీసుకున్న వాళ్ళు పీజీ చేస్తేనే యూజ్, పీజీ చేయకపోతే వేస్ట్, స్కూల్ అసిస్టెంట్ జాబ్కి ఎలిజిబుల్ కాదు. పీజీ ఎప్పుడైతే చేస్తారో అప్పుడు మీరైతే చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ డౌట్ వచ్చేసి బీఎడ్తో పాటు పీజీ చేయొచ్చు. నేను 100 సార్లు చెప్పాను. సో యూజీసీ చెప్పింది చేసుకోమని, కానీ తెలంగాణ గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పలేదండి. అప్పటి వరకు మీరు చేయకుండా ఉండడం బెటర్. చేస్తాను, వాళ్ళు చెప్పారు, వీళ్ళు చెప్పారంటే మీ ఇష్టం, చేసుకోండి. కాకపోతే నేనైతే ఎవరు పర్సనల్ గైడెన్స్ తీసుకునే వాళ్ళకైతే చేయకండి అని చెప్తున్నా. 2 years వేరే కోర్స్ చేసుకోండి, దాని తర్వాత పీజీ చేసుకోండి. ఒకటే ఇయర్లో రెండు కోర్సులు, నాకు 2 సర్టిఫికెట్లు కావాలంటే 2 పోతాయి. సో అందుకే మీరు ఇండివిజువల్ సర్టిఫికేట్స్కి ఏం కాదు, బీఎడ్ పీజీ ఇండివిజువల్గా ఓకే, కానీ ఒక గవర్నమెంట్ జాబ్కి ఎక్కడైతే 2 సర్టిఫికెట్లు అవసరమో అవి సేమ్ అకాడమిక్ ఇయర్లో ఉంటే తీసుకుంటలేరు అని చెప్తున్నాను. సో మీ ఇష్టం, తీసుకునే వాళ్ళైతే తీసుకోండి, కానీ నా పర్సనల్ సజెషన్ అయితే ఎలిజిబుల్ చేస్తలేరండి. ఎందుకంటే వెరిఫికేషన్కి ఎవరు వెళ్తారండి? ఇప్పుడు ఎగ్జాంపుల్ 1,00,000 మంది ఉన్నారు బీఎడ్ చేసిన వాళ్ళు. సపోజ్ అక్కడ 2,000 3,000 పడతాయి జాబులు. అక్కడ పోయే వాళ్ళు ఎంతమంది ఉంటారు? 6,000 మెంబర్స్ మాత్రమే ఉంటారు. మిగతా 94,000 మెంబర్స్కి ఎప్పటికీ తెలియదు ఇవన్నీ ఉంటాయని. సో ఆ గైడ్లైన్స్ కూడా ఎక్కడ పెట్టరు. ఆ 94,000 మంది మన చుట్టుపక్కల వాళ్ళు ఉంటారు. సో అవన్నీ ఉంటాయి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్. సో ప్రాపర్గా మీరు తెలుసుకున్న తర్వాతనే చేసుకోండి. నా పర్సనల్ సజెషన్, మీరు బీఎడ్ చేసేవాళ్ళు పీజీ అయితే సేమ్ అకాడమిక్ ఇయర్లో వేయకండి, బీఎడ్ తర్వాతనే వేసుకోండి. ఆ బీఎడ్ వేసే ప్రాసెస్లో బిఎల్ఐసి కావచ్చు, వేరే కోర్సులు చేసుకోండి. అంటే సేమ్ డిపార్ట్మెంట్ కానీ కోర్సెస్ చేసుకోండి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో ఇవి ఉంటాయి. సో ఇక్కడ కంక్లూజన్ ఏంటంటే బీఎడ్ చేసుకోవడానికి 1 ఆప్షనల్ సబ్జెక్ట్ ఉన్నా సరిపోతుంది. కానీ స్కూల్ అసిస్టెంట్ అవ్వాలంటే కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. అవి ప్రాపర్గా ఉంటేనే మీకు ఎలిజిబుల్ ఇస్తారు. సో ఇలా ఇంప్రాపర్గా డిగ్రీలో సబ్జెక్ట్స్ లేని వాళ్ళు చేస్తున్నారు కాబట్టి వాళ్ళకి వేస్ట్ అని అనిపిస్తుంది. ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్ ఉన్నారు, మ్యాథ్స్, ఫిజికల్ సైన్స్ డైరెక్ట్ ఎలిజిబుల్, అతనికి ఎక్కడ కూడా అసలు ఏముండదు ప్రాబ్లం. అలాంటి వాళ్ళకు కొంచెం బెనిఫిటే. బీజెడ్సీకి వాళ్ళకు ఒక సబ్జెక్ట్ పోతుంది ఒక దగ్గర. అండ్ ఎవరైతే ఎంపీసీ, సిఎస్ ఇలా రకరకాల స్టూడెంట్స్ ఉంటారు. సో మీ సబ్జెక్ట్స్ ఏమి ఉన్నాయి, మనం దేనికి ఎలిజిబుల్, మనము ఈ కోర్స్ చేస్తే స్కూల్ అసిస్టెంట్ జాబ్కి 2 జాబ్స్కి ఎలిజిబుల్. సపోజ్ ఒక జాబ్కి ఎలిజిబుల్, ఏ మెథడ్, సెకండ్ మెథడ్ ఏది తీసుకుంటే నేను పీజీటీ చేయాలనుకుంటున్నానా లేదంటే లాంగ్వేజెస్ తీసుకోవాలా, సో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీ మీద డిపెండ్ అయి ఉంటుంది ఇప్పుడు. సో ప్రాపర్ డెసిషన్ అయితే తీసుకోండి. ఇవన్నీ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. సో ఇది మనకు మెథడాలజీ గురించి. సో ఇప్పుడు వచ్చేసి మనకు ఈ హెడ్సెట్లో ఉన్న కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అవి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మెథడాలజీ గురించి ఇంకొక సపరేట్ వీడియో చేస్తానండి. సో మీకు ఇంకా క్లారిటీగా సపరేట్ ఓన్లీ మెథడాలజీ గురించి, ఏది తీసుకుంటే మీకు బెనిఫిట్ అవుతుంది, ఏది తీసుకోకుండా బెనిఫిట్ కాదో అది ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయిపోయినాయి, మెథడాలజీ అయిపోయింది. నెక్స్ట్ వచ్చేసి స్కూల్ అసిస్టెంట్ దాని గురించి కూడా అయిపోయింది. నెక్స్ట్ సో ఇవి అయిపోయినాయి. నెక్స్ట్ ఇప్పుడు ఈ హెడ్సెట్ ఎవరైతే రాద్దాం అనుకుంటున్నారో మీరు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయండి. అండ్ 1 more ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి మనకు ఈ బీఎడ్ ఎవరైతే చేద్దాం అనుకుంటున్నారో బీఎడ్ సీట్ కూడా ఈజీగా వస్తుందని చాలామంది అనుకుంటున్నారు. బీఎడ్ సీట్ కూడా ఈజీగా రాదండి. ఎందుకో కూడా చెప్తాను. సో మెయిన్గా అందరూ మా ఇల్లు దగ్గర ఉన్న కాలేజ్ కావాలి, మా డిస్టిక్లో ఉన్న కాలేజ్ కావాలని ఆ 2-3 కాలేజీలో పెడుతున్నారు. అట్లా పెట్టొద్దు. మీకు ఆ కాలేజ్ పెట్టిన తర్వాత కొన్ని ఎక్స్ట్రా పెట్టండి. అండ్ చాలామంది ఏం చేస్తున్నారు, రేపు కౌన్సిలింగ్ అంటే ఈ రోజు నాకు ఏ కాలేజ్ ఇక్కడ ఉంది, నాకు ఇది కాలేజ్ కంఫర్టబులా, నేను ఇర్రెగ్యులర్గా పోతా అని చాలామంది ఉన్నారు. సో అలాంటి మిస్టేక్ చేసిన వాళ్ళు 30,000 40,000 వేస్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే జాయిన్ అయ్యి మాకు రెగ్యులర్గా రమ్మంటున్నారు, మాకు పిల్లలు ఉన్నారు, నేను పోలేను అనుకుంటే మీరు ముందే ఒక 1 week 10 రోజులు 1 month ముందే ప్లాన్ చేసుకోండి. నాకు ఏ కాలేజ్ అంటే పర్ఫెక్ట్, నాకు ఏ కాలేజ్ ఎక్కడ ఉంది, నా డిస్టిక్లో అసలు బీఎడ్ కాలేజెస్ ఉన్నాయా, నాకు ఎక్కడ కంఫర్టబుల్ అనుకుంటా అలాంటి కాలేజ్కి మీరు వెళ్ళడానికి ట్రై చేయండి. సో లాస్ట్ ఇయర్ 2 years అంతా డేటా కలెక్ట్ చేసి తెలంగాణ వైడ్గా అన్ని బీఎడ్ కాలేజెస్, ప్రతి యూనివర్సిటీ అండర్లో ఉన్న కాలేజెస్ పీడిఎఫ్ అయితే చేయడం జరిగింది. సో కింద డిస్క్రిప్షన్ లింక్ ఉంటుంది. 20 rupees మాత్రమే ఉంటుంది. సో చాలా యూస్ఫుల్ అవుతుంది. అందులో మనకు కాలేజ్ నేమ్ ఉంటుంది, ప్రతి కాలేజీలో సీట్స్ ఉంటాయి. 100 seats ఉంటే ఆ 100 seatsకి మనకు ఎలిజిబుల్ కాదు. ఆ 100లో మ్యాథ్స్కి కొన్ని ఉంటాయి, ఫిజికల్ సైన్స్కి కొన్ని ఉంటాయి, బయాలజికల్ సైన్స్కి కొన్ని ఉంటాయి, మ్యాథ్స్కి కొన్ని ఉంటాయి, సోషల్కి కొన్ని ఉంటాయి. అన్ని సీట్స్కి మనం ఎలిజిబుల్ కాము. ఈ సీట్స్ గురించి నేను అప్కమింగ్ వీడియోస్లో చెప్తాను. సో ఎందుకు చాలామందికి సీట్స్ వస్తలేవంటే ఇవన్నీ తెలుసుకోరు. అన్నీ మనయే అనుకుంటారు సీట్స్, అన్నీ మీవి కావు. సో నెక్స్ట్ ఆ కాలేజీలో ఎన్ని సీట్స్ ఉన్నాయి, ఫీ స్ట్రక్చర్, కాలేజ్ యొక్క ఫోన్ నెంబర్స్, ఆ ఫోన్ నెంబర్ మీరు కనుక్కోండి.
నేను ఇట్లా నా పరిస్థితి ఇది, నేను రాలేను, అవి ఇప్పుడు వీడియోలో ఇవి చెప్పకూడదు. కాకపోతే చాలామంది 10,000, 20,000, 30,000 లాస్ అయిన వాళ్ళు ఉన్నారు కాబట్టి నేను డీటెయిల్గా చెప్తున్నాను. మీకు నిజంగా మీకు కంఫర్టబుల్ ఉన్న కాలేజ్ కావాలంటే ఆ పీడిఎఫ్ డౌన్లోడ్ చేసుకొని 20 రూపీస్ ఉంటుంది. మీరు కాంటాక్ట్ అవ్వండి. ఎగ్జామ్ రాసిన తర్వాత ఒక 1 మంత్ బిఫోర్ కాంటాక్ట్ అయ్యి మీకు 4-5 కాలేజీలు తిరిగిన తర్వాత మీకు ఏది కంఫర్టబుల్, మీకు దగ్గరలో ఉన్నది కావాలా, లూజ్ ఉన్నది కావాలా, ఏదో ఒకటి తెలుసుకున్న తర్వాత మీరే తెలియడానికి ట్రై చేయండి. కాల్స్ లిఫ్ట్ చేయకపోతే కాలేజ్కి విజిట్ వెళ్ళి మీరు ముందే సెలెక్ట్ చేసుకొని పెట్టుకోండి. సో ఇది మెయిన్ పాయింట్. అండ్ మనకు కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉంటాయి. అండ్ ప్రీవియస్ ఇయర్స్ క్వశ్చన్ పేపర్స్ 5 years అవి కూడా ఉంటాయి. సో ఇంట్రెస్ట్ ఉన్న మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. అది కూడా మనకు 20 రూపీస్ మాత్రమే ఉంటుంది. 5 yearsకి సంబంధించినవి ఉంటాయి. అండ్ మనకు ఎవరైతే ఈ హెడ్సెట్ కావచ్చు డీసెట్కి ప్రిపేర్ అవుతున్నారో మ్యాథ్స్ టెక్స్ట్ బుక్ అయితే ప్రిపేర్ చేయడం జరిగింది. అందులో నుంచి మనకు క్వశ్చన్స్ వస్తాయి. అదొక 50 రూపీస్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ ఉన్న వాళ్ళు ఇంగ్లీష్ మీడియం వాళ్ళు మాత్రం పర్చేజ్ చేసుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం అయితే చేశాను. సో ఇవి మనకు మెయిన్. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో లింక్ ఉంటాయి. అండ్ మన టెలిగ్రామ్ ఛానల్లో కూడా జాయిన్ అవ్వండి. సో ఇంపార్టెంట్, ఈ కౌన్సిలింగ్ అనేది ఒక 4 to 5 months ప్రాసెస్. సో చాలా పెద్ద ప్రాసెస్ కాబట్టి మీకు అన్ని అప్డేట్స్ అందులో ఇవ్వడం జరుగుతుంది. సో ఇప్పుడు ఈ హెడ్సెట్ ఎంట్రన్స్ గురించి కొన్ని ఇంకా పాయింట్స్ ఉన్నాయి, అవి చెప్తాను. సో ఇప్పుడు ఎగ్జామ్ మీడియం వచ్చేసి మనకు ఇంగ్లీష్ మీడియం అండ్ తెలుగు మీడియం రెండిట్లో ఉంటుంది. నెక్స్ట్ ఇంగ్లీష్ అండ్ ఉర్దూలో కూడా ఉంటుంది. నెక్స్ట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. సో ఈ హెడ్సెట్ కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ ఉంటుంది. ఓసీబీసీ వాళ్ళకు 150కి 38 మార్క్స్ రావాలి. ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఎలాంటి క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి. అండ్ ఇందులో ఒక అడ్వాంటేజ్ ఏంటంటే మీరు ఎగ్జామ్ రాయకుండా బీఎడ్ కోర్స్ చేయొచ్చు. అంటే ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయలేను, ఎంట్రన్స్ ఎగ్జామ్ క్వాలిఫై కూడా అవ్వలేను, మీరు డైరెక్ట్ మేనేజ్మెంట్లో వెళ్ళొచ్చు. కానీ డిఎడ్లో ఇట్లా కాదు, క్వాలిఫై అవ్వాలి, ఎగ్జామ్ రాయాలి, అప్పుడే మేనేజ్మెంట్లో వెళ్ళొచ్చు. ఇందులో అలాంటిది ఏం లేదు. నెక్స్ట్ వచ్చేసి ప్రతి కాలేజీలో 20% ఆఫ్ సీట్స్ మేనేజ్మెంట్లు ఉంటాయి. ఒక 100 సీట్స్ ఉంటే 80 కన్వీనర్, అంటే కౌన్సిలింగ్ ద్వారా వెళ్ళి కన్వీనర్ అంటారు. మేనేజ్మెంట్ వచ్చేసి 20%. కాలేజ్ లిస్ట్ కింద ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొక మెయిన్ పాయింట్, మళ్ళీ మన తెలంగాణ గవర్నమెంట్ ఏం చేసిందంటే 2026 మనకి లైక్ 2025 నుంచి నాన్ లోకల్ కేటగిరీ తీసేసి అన్రిజర్వ్ కేటగిరీ పెట్టింది. సో అన్రిజర్వ్ కేటగిరీ వల్ల కొన్ని మన తెలంగాణ స్టూడెంట్స్కి అయితే నష్టం జరుగుతుంది. అదేందో చెప్తాను. సో 85% ఆఫ్ స్టూడెంట్స్ డైరెక్ట్ తెలంగాణ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. అంటే తెలంగాణలో పుట్టి తెలంగాణలో ఎడ్యుకేషన్ చేసిన వాళ్ళు, గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళు కంప్లీట్గా మీరు డైరెక్ట్ 85% ఆఫ్ సీట్స్కి ఎలిజిబుల్. అండ్ రిమైనింగ్ 15% ఆఫ్ సీట్స్ని వాళ్ళు ఏం చేశారంటే, మనకు 10 years అయిపోయింది ఏపీ తెలంగాణ డివైడ్ అయ్యి, కాబట్టి ఏపీ వాళ్ళు డైరెక్ట్ ఇప్పుడు అప్లికేబుల్ కాదు ఇక్కడ. సో అదర్ స్టేట్స్ నుంచి ఇక్కడ చేయాలంటే కొన్ని గైడ్లైన్స్ ఉన్నాయి. ఆ గైడ్లైన్స్ ఫుల్ఫిల్ చేసిన వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. డైరెక్ట్ ఏపీ కావచ్చు, కొన్ని సర్టిఫికెట్స్ లేని వాళ్ళు మీరు అప్లై చేస్తే నాట్ ఎలిజిబుల్. సో ఆ నాన్ లోకల్ కేటగిరీ తీసేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ పెట్టారు. ఆ అన్రిజర్వ్డ్ కూడా తెలంగాణ వాళ్ళు ఎలిజిబుల్. కానీ ఆ అన్రిజర్వ్డ్ కేటగిరీ ఎవరెవరు ఎలిజిబుల్ చెప్తాను. సో ఫస్ట్ పాయింట్ వచ్చేసి అన్రిజర్వ్డ్ కింద ఎవరెవరు వస్తారంటే, తెలంగాణలో ఉండి తెలంగాణలో పుట్టి గ్రాడ్యుయేషన్ అదర్ స్టేట్లో చేసిన వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అప్ టు ఇంటర్మీడియట్ చదివి డిగ్రీ వేరే స్టేట్లో చదివిన వాళ్ళు, లేదంటే బీటెక్ వేరే స్టేట్లో చదివి ఇప్పుడు ఇక్కడ బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు ఉంటారు. అంటే సింపుల్గా గ్రాడ్యుయేషన్ అదర్ స్టేట్లో చదివి తెలంగాణలో ఇప్పుడు బీఎడ్ చేద్దాం అనుకుంటే తెలంగాణ వాళ్ళే, ఏపీ వాళ్ళు కాదు, తెలంగాణ వాళ్ళే అదర్ స్టేట్లో చదివి ఇక్కడ బీఎడ్ చేద్దాం అనుకున్న వాళ్ళు అన్రిజర్వ్డ్ కింద వస్తారు. 15% ఆఫ్ సీట్స్లో మాత్రమే వస్తారు. మీకు కన్వీనర్ సీట్స్ 85% రాదు. ఎందుకు? మీరు ఎడ్యుకేషన్ బయట చేసినందుకు. ఇది తెలంగాణ వాళ్ళ కోసం ఫస్ట్ పాయింట్. సెకండ్ పాయింట్ వచ్చేసి, ఎవరైతే లైక్ స్టూడెంట్స్ ఎవరైతే మీ పేరెంట్స్ తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఉంటారు, కొంతమంది అదర్ స్టేట్ నుంచి వచ్చి మీ పేరెంట్స్ తెలంగాణలో ఎంప్లాయ్మెంట్ ఉంటే, ఏదో ఒక డిపార్ట్మెంట్లో కావచ్చు ఎక్కడైనా వర్క్ చేస్తూ ఉంటే, మీరు మీ పేరెంట్స్ ఇక్కడ ఉన్నారు కాబట్టి మీరు ఇక్కడనే చదవాలనుకుంటారు. అలాంటి వాళ్ళు మీ పేరెంట్స్ ఇక్కడనే సర్వీస్ ఉన్నట్టు ప్రూఫ్ చూపించాలి. మీ పేరెంట్స్ ఇక్కడనే ఒక 10 years కావచ్చు ఎంప్లాయ్మెంట్ చేస్తున్నట్టు ప్రూఫ్ ఇస్తే మీరు అన్రిజర్వ్డ్ కింద మీరు ఆ 15%లో బీఎడ్ వేసుకోవచ్చు. ఎవరు వీళ్ళు? అదర్ స్టేట్ నుంచి వచ్చి మీ పేరెంట్స్ ఇక్కడ వర్క్ చేస్తే మీరు ఇక్కడ చదవాలనుకుంటారు కదా బీఎడ్. సో అలాంటి వాళ్ళు. సెకండ్ వచ్చేసి వైఫ్ అండ్ హస్బెండ్స్. సో ఎవరైతే మీ హస్బెండ్ సపోజ్ తెలంగాణలో వర్క్ చేస్తున్నారు ఏదో ఒక డిపార్ట్మెంట్లో, మీరు సపోజ్ బీఎడ్ ఇంట్రెస్ట్ ఉంది, అప్పుడు మీరు తెలంగాణలో చదవాలంటే మీ హస్బెండ్ వర్క్ చేస్తున్నట్టు ఎంప్లాయీ సర్టిఫికేట్ మీరు సబ్మిట్ చేయాలి. సబ్మిట్ చేస్తే అప్పుడు మీకు ఆ 15% ఇస్తారు. అండ్ ఎవరైతే మీరు ఏపీకి చెంది సపోజ్ మీరు ఇక్కడనే ఉన్నాము, మా ప్రూఫ్ ఇక్కడనే ఉంది అంటే రెసిడెన్సీ సర్టిఫికేట్ మీరు ప్రూఫ్ చూపించాలి. బోనాఫైడ్స్ మీ దగ్గర లేకపోయినా మీ పేరెంట్స్ కావచ్చు, మీ పేరెంట్స్ ఇక్కడ ఉంటున్నట్టు ప్రూఫ్ ఇస్తే మీకు 15%లో ఇస్తారు. సో నాన్ లోకల్ కేటగిరీ తీసేసి అన్రిజర్వ్డ్ కేటగిరీ యాడ్ చేస్తారు. సో ఇది మా మెయిన్ పాయింట్. ఇలాంటి వాళ్ళే ఎలిజిబుల్. మొత్తం ఏపీ ఉంది నేను ఇప్పుడు ఇక్కడ వేసుకుంటా అంటే నాట్ ఎలిజిబుల్. కన్వీనర్ సీట్లో నాట్ ఎలిజిబుల్. మీరు ట్రై చేసుకుంటా అంటే మేనేజ్మెంట్లో వెళ్ళి మీరు చేసుకోవచ్చు. కన్వీనర్ సీట్స్కి ఇవి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ 2025 నుంచి వచ్చాయి. సో ఇవి మెయిన్ పాయింట్స్. సో బోనాఫైడ్స్ మీరు అప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేస్తే తెలిసిపోతుంది.
సో కంప్లీట్ స్టూడెంట్స్ ఏపీ వాళ్ళు అయితే నాట్ ఎలిజిబుల్, నేను చెప్పిన సర్టిఫికేట్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్. సో ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎవరైతే ఆన్లైన్ రిజిస్ట్రేషన్ చేసుకుందాం అనుకుంటున్నారో 23 ఫిబ్రవరి నుంచి మనకు స్టార్ట్ అండి, అంటే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోతుంది. లాస్ట్ డేట్ 15th ఏప్రిల్ వరకు మీకు ఉంది. సో ఓసీ ఈడబ్ల్యూఎస్ బీసీ వాళ్ళకు 750 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు. ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిసబిలిటీ 550 రూపీస్ ఛార్జ్ చేస్తున్నారు అప్లికేషన్ చేసుకోవడానికి. ఎవరైతే ఈ 15th ఏప్రిల్ తర్వాత వేసుకుందాం అనుకుంటున్నారో 250 రూపీస్ 22 ఏప్రిల్ వరకు విత్ ఫైన్, 500 రూపీస్ 27 ఏప్రిల్ అండ్ 1000 రూపీస్ 30 ఏప్రిల్ అండ్ 5000 వచ్చేసి 8-9 మార్చ్ వరకు. సో ఎవరైతే అప్లై చేసుకుందాం అనుకుంటున్నారో ఈ 1 month లోపే వేసుకుంటే మీకు ఎలాంటి పెనాల్టీ పడదు. నెక్స్ట్ ఎడిట్ ఆప్షన్, సపోజ్ అప్లికేషన్ ఏమైనా మిస్టేక్ ఉంటే 2nd మే రోజు మీకైతే అప్లికేషన్ ఎడిట్ చేసుకోవచ్చు. ఆ ఎడిట్ కోసం వెయిట్ చేసే బదులు ప్రాపర్గా మీ మొబైల్ ఫోన్లోనే వేసుకోవచ్చు, మీ సేవ కన్నా వెళ్ళొచ్చు, ల్యాప్టాప్స్ ఉంటే ల్యాప్టాప్లో వేసుకోండి అండ్ ఎవరికైనా సిస్టమ్ ఉంటే సిస్టంలోనే వేసుకోండి. ఎగ్జామ్ వచ్చేసి 12th మే రోజు మనకి ఎగ్జామ్ ఉంటుంది. 10 to 12 మనకు టైం, మార్నింగ్ ఒక షిఫ్ట్ ఉంటుంది, ఆఫ్టర్నూన్ ఒక షిఫ్ట్, ఏదో ఒక షిఫ్ట్లో మీకు ఎగ్జామ్ ఉంటుంది. సో ఇవి మెయిన్ పాయింట్స్. నెక్స్ట్ వచ్చేసి మనకు సెంటర్స్ 16 డిస్ట్రిక్ట్స్ అయితే మనకు సెంటర్స్ ఉన్నాయి. సో కొంచెం తొందర అప్లై చేసుకుంటే మీకు నచ్చిన సెంటర్లో వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి సిలబస్. సో సిలబస్ కాపీ కూడా మనకి వెబ్సైట్లో ఉంటుంది. వెబ్సైట్ లింక్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, అందులో మీరు డౌన్లోడ్ చేసుకొని ప్రతి సబ్జెక్ట్లో ఏమేమి ఇంక్లూడ్ ఉన్నాయి అవి మాత్రమే చదువుకోండి. అండ్ మనకు ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ కూడా నేను చేశాను. ఆ 20 రూపీస్లో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు సీరియస్గా ప్రిపేర్ అవ్వదామనుకుంటే చేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి అప్లికేషన్. సో అప్లికేషన్ చేసేటప్పుడు మీకు గ్రాడ్యుయేషన్ సర్టిఫికేట్ ఉండాలి. ఫైనల్ ఇయర్ వాళ్ళు జస్ట్ మీరు అపియరింగ్ అని కావచ్చు అట్లా పెడితే సరిపోతుంది. జస్ట్ హాల్ టికెట్ నెంబరే అడుగుతుంది, మిగతా ఏమడగది. సో హాల్ టికెట్ అంటే మీ బీటెక్ అనుకోండి, బీటెక్ హాల్ టికెట్, డిగ్రీ అయితే డిగ్రీకి సంబంధించింది, ఎస్ఎస్సి, క్యాస్ట్, పిహెచ్, ఎన్సీసీ, స్పోర్ట్స్ ఉంటే అవి కావచ్చు, బోనాఫైడ్స్, ఆధార్ కార్డు, బ్యాంక్ డీటెయిల్స్, ఇన్కమ్ సర్టిఫికేట్, ఫోటో, సిగ్నేచర్. నేను ఒక వీడియో వేస్తాను ఎట్లా అప్లై చేసుకోవాలో, అది చూసి మీరు వేసుకోవచ్చు. మీ మొబైల్ ఫోన్లో కావచ్చు ఎక్కడన్నా వేసుకోవచ్చు, నో ప్రాబ్లం. ఈ సర్టిఫికేట్స్ గురించి నేను సపరేట్ వీడియో ఇస్తాను. సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో ఈ బిఎడ్ నోటిఫికేషన్లో మనకి ఏదైతే పీడిఎఫ్ ఉంటుందో ఆ పీడిఎఫ్లో ఉన్న అన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ నేను చెప్పాను. సో మెయిన్గా వెబ్సైట్లో మీకు సిలబస్ కాపీ కావచ్చు, ఎలిజిబిలిటీ క్రైటీరియా కావచ్చు, మనకు సిలబస్లో ఏమేమి ఇంక్లూడ్ చేస్తారో అన్నీ అప్డేట్ ఉంటాయి అందులో, అవి మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు. సో ఎవరికైతే మ్యాథ్స్ పీడిఎఫ్ కావాలో డీటెయిల్గా చేస్తాను, మెయిన్గా ఇంగ్లీష్ మీడియం వాళ్ళ కోసం. సో థియరీస్, ప్రాబ్లమ్స్ మీకు డీసెట్కి, ఎడ్సెట్కి రెండుకి యూజ్ అవుతుంది. అది డౌన్లోడ్ చేసుకొని ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు 50 రూపీస్. కాలేజెస్ లిస్ట్ కూడా 20 రూపీస్ ఉంటుందండి. సో మీకు ఏ కాలేజ్ కావాలి, ఎక్కడ ఎన్ని సీట్స్ ఉన్నాయి అన్నీ చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకొకటి వచ్చేసి ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్. సో ప్రీవియస్ ఇయర్స్ పేపర్స్ కూడా 20 రూపీస్ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు మీరు పర్చేజ్ చేసుకోండి. సో ఇప్పుడు ఒక కంక్లూజన్ ఏంటంటే, మీరు బీఎడ్ చేయాలా వద్దా అనేది ఫస్ట్ మీరు మీ గ్రాడ్యుయేషన్లో ప్రాపర్గా కాంబినేషన్స్ ఉన్నాయా, మీ సబ్జెక్ట్స్ చూసుకోండి ఫస్ట్. సెకండ్ వచ్చేసి మెథడ్ 1కి ఎలిజిబుల్ అవుతున్నారు కానీ మెథడ్ 2కి పీజీ చేయాలట, నాకు సబ్జెక్ట్ లేదు, ఎలిజిబుల్ కాదంట అంటే మీరు మెయిన్ సబ్జెక్ట్ తీసుకుంటారా, లాంగ్వేజ్ తీసుకుంటారా, అది మీ ఇష్టం. రెండుకి డిసడ్వాంటేజ్ ఉంది. మీరు ఎగ్జాంపుల్ బీజెడ్సీ ఉన్నారు, ఫిజికల్ సైన్స్ చేయాలా, లాంగ్వేజ్ చేయాలా, రెండుకి ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. మీకు లాంగ్వేజ్ చేయాలంటే మళ్ళీ పీజీ చేయాలి 2 years. సపోజ్ మీరు లాంగ్వేజ్ సాక్రిఫైస్ చేసి ఫిజికల్ సైన్స్ చేయాలంటే మళ్ళీ ఏ సబ్జెక్ట్ అయితే డిగ్రీలో ఉందో దాని మీద పీజీ చేయాలి. పీజీటీ కోసమే ట్రై చేయాలి. టీజీటీ కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, ఎలిజిబుల్ కాదు. సో మెయిన్ కంక్లూజన్ అనేది మీ డిగ్రీ సబ్జెక్ట్స్ ప్రాపర్గా ఉన్న వాళ్ళు బీఎడ్కి వెళ్ళిపోండి. ఇప్పుడు ఎవరైతే నాకు తొందరగా గవర్నమెంట్ జాబ్ కావాలి, టీచింగ్ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఫస్ట్ యాజ్ పర్ టుడే 2026 రూల్ ప్రకారంగా డిఎడ్ ఆర్ టీటీసీ చేసిన వాళ్ళకు ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ ఉంటాయి, టీటీసీ. సో ఎవరైతే ఈ ఎడ్సెట్ రాసే వాళ్ళందరూ డీసెట్ కూడా రాయండి. సో ఫస్ట్ డీసెట్ కౌన్సిలింగ్ కావచ్చు, అలాట్మెంట్ కావచ్చు, అదే ఉంటుంది. అందులో సీట్ వస్తే డిఎడ్ వేసుకోండి, నో ప్రాబ్లం. మీకు బీఎడ్లో ఉందా లేదా సెకండరీ. సపోజ్ ఇందులో రాని పక్షాన మీరు బీఎడ్ వేసుకోండి, ఇది నా సజెషన్. డిఎడ్ ఫస్ట్ ప్రిఫరెన్స్. డిఎడ్లో సీట్ రాలేదు, బీఎడ్ వేసుకోండి. డిఎడ్లో సీట్ ఈజీగా రాదు, ఎందుకు అంటే బీఎడ్లో 15,000 సీట్స్ ఉంటాయి, డిఎడ్లో అట్లా కాదు. మీడియం వైజ్ తెలుగు మీడియం 2,000 సీట్స్, ఇంగ్లీష్ మీడియం 2,000 సీట్స్, ఉర్దూ మీడియం 400 సీట్స్. ఈ 2,000 మెంబర్స్ తర్వాత మిగతా 40,000 మెంబర్స్ ఎక్కడికి వెళ్ళాలి, వేరే ఆల్టర్నేటివ్ చూస్ చేసుకోవాలి కదా, బీఎడ్ వేసుకోవచ్చు. సో ఇది మెయిన్ పాయింట్. సో ఫస్ట్ ప్రిఫరెన్స్ డిఎడ్, సెకండ్ బీఎడ్. ఎవరికైతే ఆల్రెడీ డిఎడ్ ప్లస్ డిగ్రీ ఉన్న వాళ్ళు బీఎడ్ వేసుకోండి. అసలు నాకు దగ్గర డిగ్రీయే ఉంది, ఫస్ట్ ప్రిఫరెన్స్ డిఎడ్. నాకు దగ్గర డిగ్రీ ఉంది, పీజీ కూడా ఉంది, ఇప్పుడు నేను డిఎడ్ చేయాలా బీఎడ్ చేయాలంటే డిఎడ్ చేయండి. డిఎడ్ చేసిన తర్వాత అంటే తొందరగా జాబ్ రావాలంటే డిఎడ్ చేయండి.
కొద్దిగా డిఎడ్ ఉంది ఆల్రెడీ అంటే బీఎడ్ చేసుకోండి, డిఎడ్ ఉంది అంటే పీజీ చేసుకోండి. సో ఇప్పుడు నాకు 3 కన్ఫ్యూజన్ ఉందంటే ఫస్ట్ ప్రిఫరెన్స్ డిఎడ్, సెకండ్ ప్రిఫరెన్స్ బీఎడ్, థర్డ్ ప్రిఫరెన్స్ పీజీ. అండ్ ఎవరైతే ప్రైవేట్ టీచర్స్ ఉన్నారో మీకు కొన్ని ప్రైవేట్ కాలేజెస్లో బీఎడ్ ఉన్న వాళ్ళకు కొద్దిగా శాలరీస్ కావచ్చు ఎక్కువ ఇస్తారు కాబట్టి సపోజ్ మీకు డిఎడ్లో సీట్ రాకపోతే బీఎడ్ చేసుకోండి. సో మీకు అక్కడ ఎక్కువ ఆపర్చునిటీస్ కావచ్చు అట్లా ఉంటే మీకు ప్రైవేట్ సెక్టర్ వాళ్ళు మీకు క్వాలిఫికేషన్ చూస్తారు కాబట్టి కొంతమంది గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యే వాళ్ళు కోసం కాదు, ఇది ఓన్లీ ప్రైవేట్, గవర్నమెంట్ జాబ్ కోసం కాదు, ఓన్లీ ప్రైవేట్ సైడ్ వెళ్దాం అనుకుంటే బీఎడ్ చేసుకోండి, డిఎడ్ అవసరం లేదు. గవర్నమెంట్ సైడ్ తొందరగా గవర్నమెంట్ జాబ్ రావాలంటే డిఎడ్ వేసుకోండి. సో ఇది కంక్లూజన్ అండి. ఫైనల్ ఇయర్ వాళ్ళు మీరు డిఎడ్కి అప్లై చేసుకోండి, బీఎడ్కి అప్లై చేసుకోండి, పీజీ అంటే సిపిగెట్, ఈ 3 అప్లై చేసుకోండి. ఒకదాని మీద డిపెండ్ అవ్వకండి. ఎందుకు డిఎడ్కి చాలా తక్కువ సీట్స్, బీఎడ్కి మినిమల్ ఉంటాయి, పీజీకి చాలా ఉంటాయి. అండ్ ఈ బీఎడ్ అనేది రెగ్యులర్ కోర్స్ మాత్రమే, మనకు ఓపెన్లో ఉండదు. ఓపెన్లో మనకు అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ ఉంటుంది. ఓపెన్ బీఎడ్ వేరు, ఓపెన్ స్పెషల్ బీఎడ్ వేరు. ఓపెన్ బీఎడ్కి ఇన్ సర్వీస్ టీచర్స్ మాత్రమే ఎలిజిబుల్, అది స్టూడెంట్స్ నాట్ ఎలిజిబుల్. సో దాని గురించి మర్చిపోండి. స్పెషల్ బీఎడ్ ఎలిజిబుల్, కాకపోతే ఎవ్రీ ఇయర్ ఉండదు, చాలా కాంపిటీషన్ ఉంటుంది, లిమిటెడ్ సీట్స్ ఉంటాయి. సో మనకు వేరే ఆప్షన్ అంటూ ఏం లేదు. రెగ్యులర్ మోడ్లోనే డిఎడ్ వేసుకోవాలి, రెగ్యులర్ మోడ్లోనే బీఎడ్ వేసుకోవాలి. కానీ పీజీ అనేది ఓపెన్లో ఆప్షన్ ఉంది. సో ఓపెన్లో ఆప్షన్ ఉన్నదాన్ని మనం లాస్ట్ ప్రిఫరెన్స్ ఇవ్వాలి. ఇప్పుడు కాకపోతే ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ బీఎడ్ రెగ్యులర్ మోడ్లోనే చేయాలి. సో అవి ఫస్ట్ చేసుకోవాలి, అవి చేసుకున్న తర్వాత పీజీ ఎప్పుడైనా చేసుకోవచ్చు. సో ముఖ్యంగా మనకు 90% లేడీస్ మాత్రమే ఉంటారు కాబట్టి ప్రాపర్గా డిసిషన్ తీసుకోండి. ఫస్ట్ మీ ఆప్షనల్ సబ్జెక్ట్స్ ప్రాపర్గా ఉన్నాయి అన్నప్పుడు సెకండ్ ప్రిఫరెన్స్ బీఎడ్, డిఎడ్ సీట్ రానప్పుడు సపోజ్ ఇంప్రాపర్గా ఉన్నాయి మనకు డిగ్రీలో కావచ్చు, అప్పుడు ఏం చేయాలి, మీరు సాక్రిఫైస్ చేస్తే ఒక సబ్జెక్ట్ సాక్రిఫైస్ చేయాలి, లేదంటే లాంగ్వేజెస్ తీసుకోవాలి. ఏది తీసుకుని ఒక డిసడ్వాంటేజ్ ఉంటుంది. మీకు ఈ లాంగ్వేజెస్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే లాంగ్వేజ్ తీసుకోండి మెథడ్ 2. మీకు ఈ ఫిజికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంది, బయాలజికల్ సైన్స్ ఇంట్రెస్ట్ ఉంటే అదొక్కటి ఏదైనా తీసుకోండి. సో మీ ఇంట్రెస్ట్ మీదే ఉంది. సో ఇప్పుడు వీడియో అయితే చాలా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బీఎడ్ మెథడ్ ఎలిజిబిలిటీ వేరుంటుంది, స్కూల్ అసిస్టెంట్ జాబ్ ఎలిజిబిలిటీ వేరుంటుంది. సో మీరు ఎలాంటి సబ్జెక్ట్స్ ఎంచుకుందాం అనుకుంటున్నారు, ఎలాంటి సబ్జెక్ట్స్ చెప్దాం అనుకుంటున్నారో మీ ఇప్పుడు డిసిజన్. సో క్లారిటీ ఎక్స్ప్లెయిన్ చేసి నేను అనుకుంటున్నాను. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద మెన్షన్ చేయండి. మెన్షన్ చేసిన తర్వాత కొద్దిగా డిఫరెంట్ డౌట్స్ ఉంటే ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను. అండ్ ఈ బీఎడ్ మెథడాలజీ మళ్ళీ కన్ఫ్యూజ్ అవుతారు. బీఎడ్ మెథడాలజీ గురించి స్కూల్ అసిస్టెంట్ ఎలిజిబిలిటీ కావచ్చు సపరేట్ వీడియో చేస్తాను, సో దట్ ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. సో ఇవి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కింద కమెంట్స్ మెన్షన్ చేయండి. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.